లేదండి రెండవదిగా యేసుదాస్ గారు రండి. యేసుదాస్ గారు ఉన్నారు మన మధ్యన, దేవుని సేవకులు వారు మాట్లాడతారు. హల్లెలూయా. కింద ఉన్న వారంతా ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మా కుటుంబాన్ని ప్రేమించి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి, మరి ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదరించడానికి, కుటుంబాన్ని ప్రభు సన్నిధానంలో సమర్పించడానికి, మరి ముఖ్యంగా ఏదుకు నల్లకరించినటువంటి గౌరవనీయులు గనులైనటువంటి వారు, దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి మీ అందరికీ ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు యేసుదాసు, సలోమి గారి యొక్క తమ్ముడిని. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. నేను చిన్నప్పుడు పూరి బీచ్లో తిరుగుతుండేటప్పుడు నువ్వు చెయ్యి పట్టుకొని స్కూల్కి నడిపించినటువంటి మొట్టమొదటి స్త్రీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సలోమి గారు. ఈరోజు ప్రభు సన్నిధానంలో బలంగా శ్రీకాకుళం ప్రాంతంలో సేవ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఆమె ఆ రోజు నా చెయ్యి పట్టుకొని స్కూల్ వరకు పోక ఉన్నట్లయితే ఈరోజు నేను ఇక్కడ లేను. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఆమె యొక్క ప్రోత్సాహ బలం, ఆమె నా పట్ల చూపించినటువంటి ప్రేమ, ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను, దేవుని యొక్క పరిచర్యలో ఉండగలుగుతున్నా. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆమెకి పెండ్లైనటువంటి మొదట్లో మా బావగారు ఫుల్ టైం మినిస్ట్రీలో లేరు. నాకు తెలిసినంత మట్టికి పార్ట్ టైం మినిస్ట్రీలో అపోస్తలుడు అయినటువంటి మోసెస్ అయ్య గారు పరిచర్యలో ఆయన సేదోడు ఓదోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు అవి. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి మైలిపిల్లి వారి యొక్క ఇంటికి వచ్చిన తర్వాత ఈయన సంపూర్ణంగా దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకున్నటువంటి పరిస్థితి. ఈ మాటలను నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆమె ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ దేవుని యొక్క పరిచర్య స్థాపించబడింది. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్, అప్పుడప్పుడు మేము వస్తూ పోతుండే వాళ్ళం. చిన్న గుడిసెలో పరిచర్య ప్రారంభించినటువంటి సందర్భాల్లో ఆదివారపు కానుకలు ఎంత అంటే 120, 130, 150. ఆదివారం రోజు వారికి వస్తున్నటువంటి కానుకలు 130, 150, ఇదే పరిస్థితి, 200 లోపే. ఆ 200తో కుటుంబాన్ని కొనసాగించడం, 200తో కుటుంబాన్ని నడిపించడం అన్నది అసాధ్యమైనటువంటి కార్యం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి సేదోడు వాదోడుగా ఉంటూ అప్పస్తుడైనటువంటి మోసెస్ అయ్య గారు, వారి యొక్క కుటుంబం, వారి యొక్క అన్నదమ్ములు, మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పాలంటే వారి యొక్క పెద్దన్నయ్య జోసెఫ్ గారు ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమించి, డేవిడ్ గారిని ఎంతో ప్రేమించి, వారి యొక్క బిడ్డలను ఎంతో ప్రేమించి, ఈ యొక్క పరిచర్యను ఎంతో ప్రేమించి, ఈ స్థలంలో ఏ విధమైనటువంటి పరిచర్య జరగాలి అన్నటువంటి ఒక దర్శనంతో ఆయన కుటుంబాన్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు ఇక్కడ సంఘం స్థాపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్త సంబంధులు కాబట్టి ఎంత చెప్పినా మాటలు తరగవు. ఈ సందర్భంలో ఆమె ఒక మంచి భార్యగా మాత్రమే కాకుండా, ఒక మంచి పాస్టర్ గారి సంఘ సేవకురాలుగా మాత్రమే కాకుండా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి అక్కగా, ఒక మంచి తోబుట్టువిగా, లేకపోతే ఒక మంచి వదినిగా, ఒక మంచి కోడలుగా ఈ కుటుంబానికి ఎంతో పరిచర్య చేసింది. దేవుడు ఆమె నా స్థితిలో వాడుకున్నాడు. నమ్మిన వారంతా ఒకసారి చెప్పట్లు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుదాం. కేవలం దేవుని యొక్క మహిమార్థం కొరకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి. మనసులు హెచ్చించడానికి ఈ మాటలు చెప్పబడట్లేదు. దేవుడు ఒక మనిషిని ఏ విధంగా వాడుకుంటాడు, ఒక మనిషిని ఏ విధంగా హెచ్చిస్తాడు అన్నటువంటి సందర్భం కొరకే ఈ మాటలు నేను చెప్తున్నాను. మనందరం ప్రేమించి వచ్చాం, మనం ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాం. మనందరికంటే ఎక్కువ
ఆ పరలోకంలో దేవదూతలు ఆమె యొక్క రాక కొరకు సంతోషిస్తున్నటువంటివిగా ఉన్నట్లు నేను చూసా. ఆమేన్. సందర్భంకి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అయ్యగారులు ఉన్నారు. మా బావగారు అంటే నాకు చాలా ఇష్టం. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట నాకు గుర్తొస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. తన కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నాడు. కొడుకు ఎక్కడ ఉన్నాడంటే మడక పాటక మీద ఉన్నాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాడు. కొడుకు తిరిగి రావాలని ప్రార్థన చేస్తున్నాడు. కావలసినటువంటి వాటన్నిటిని సమకూర్చాడు. ఎంతమంది వైద్యుల దగ్గర చూపించాలో అందరి దగ్గరికి ఆయన చూపించాడు. ద బెస్ట్. ఆ రోజుల్లో తనకున్నది అంత ఇవ్వగలిగాడు. కానీ ఆఖరికి కొడుకు దక్కలేదు. ఆ వ్యక్తి మనకు బాగా తెలుసు. అది జరిగిన మరుక్షణమే సమాధి చేసి వచ్చిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే, ఇంటికి వచ్చిన తర్వాత నాకు, మనం తెలిసినటువంటి మాట కాదు, ఇంటికి వచ్చిన తర్వాత నాకు భోజనం పెట్టండి, నేను చేయవలసిందంతా చేసేసాను, అయిపోయింది, ఇక మీదట నేనేమి చెయ్యలేను, నా కొడుకు నా చేతుల్లో లేడు, దేవుడు నా మొర ఆలకించాడో ఆలకించలేదో నాకైతే తెలియదు, కానీ నా పని అయిపోయింది, నా కొడుకు పని అయిపోయింది, ఇప్పుడు ఎవరి పని ఉంది? నా పని. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను చేయలేను, సక్రమంగా నెరవేర్చాలి, దీనికి నాకు బలం కావాలి, నాకు భోజనం పెట్టాలి. ఈరోజు ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళినటువంటి సలోమి గారి యొక్క పరిచర్య అయిపోయింది. ఆమె చేయవలసిందంతా చేసేసింది. ఆమె ద్వారా దేవుడు జరిగించవలసిందంతా ఆయన జరిగించేశాడు. ఇప్పుడు విడవబడినటువంటి భర్తగా, ఎడవబడినటువంటి కుటుంబ సభ్యులుగా, కూతుర్లుగా లేక కొడుకులుగా, కూతుర్లుగా కొడుకులుగా విడవబడినటువంటి సంఘముగా మన యొక్క పరిచర్యను ఏం చేయాలి? మనం కొనసాగించాలి. అట్టి కృప, అట్టి బలము దేవుడి కుటుంబానికి, సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఫ్లో ఆగడం లేదు. అయ్యగారు ఆల్రెడీ నిలబడ్డారు, నాకు అర్థమవుతుంది. దేవుని యొక్క సన్నిధానంలో బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు కలిసి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తిని దేవుడు తీసుకొని పోవడానికి సిద్ధమైపోయాడు. ఇట్స్ డన్, ఇంకెవడో మార్చడానికి లేదు. అది వారిద్దరూ కలిసి కొనసాగుతున్నారు. వారిద్దరూ కలిసి కొనసాగుతుండేటప్పుడు ఆ పక్కన్నటువంటి వ్యక్తితో మిగతా వాళ్ళు అంటున్నారంట, నీ పని ఇంకా అయిపోయింది, నీ తోడుగా ఉండేవాడు ఇంకా నీ దగ్గర ఉండబోడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, నీకు అనుగ్రహించిందిక నీవు కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వారి మాటను ఏం చేశాడంట? పెడచెవిని పెట్టి దేవుడు తనకిచ్చినటువంటి పనులు ఆయన ముందు కొనసాగిపోతున్నటువంటి సందర్భంలో ఒక పాయింట్ వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఒక స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత దేవుడు లేఖనంలో రాయబడినటువంటి ప్రకారము తన ముందున్నటువంటి దైవ సేవకుడు ఎత్తబడ్డాడు పరలోకానికి. ఈయన ఒక్కడే అయిపోయాడు, ఈయన ఒంటరి అయిపోయాడు. ఆ సందర్భంలో ఆయన నీరసించిపోలేదు. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పింది కరెక్టే అని అనుకోలేదు, నా చుట్టాలు చెప్పింది కరెక్టే అనుకోలేదు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ పరిచర్య రెండంతుల బలంతో ఆయన కొనసాగించినట్లు దేవుని యొక్క లేఖలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళినటువంటి యొక్క పరిచర్య, సొలొమోను గారు సంతోషంగా, సొలొమోను గారు సహవాసంలో లేనటువంటి యొక్క పరిచర్య మరింత రెండంతుల ఆశీర్వాదంతో కొనసాగాలని యేసు నామములో నేను దీవిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ బిడ్డ పైన ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డేవిడ్ పాల్ గారి మీద దేవుని యొక్క ఆత్మ రెండంతుల అభిషేకంతో దిగివచ్చును గాక. దేవుని యొక్క నామం రెండంతుల బలంతో ఈ బిడ్డను బహుబలంగా వాడుకొనుడు గాక అన్నటువంటి మాటలు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దాని కొరకు మనం ఇక్కడికి వచ్చాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి ఆయన నిల్చున్నాడు, ఆయన నిల్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. విల్ క్లోజ్. సో ఖచ్చితంగా ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి, వీరి యొక్క ఓదార్పు కొరకు ప్రార్థించండి. అయ్యగారు చెప్పినట్లు ఇది దుఃఖించవలసినటువంటి సమయం కాదు, ఇది సంతోషించవలసినటువంటి సమయం. ఇంకా మా బంధువర్గంలో అనేక మంది క్రీస్తు బయట ఉన్నారు, క్రీస్తు కవతలు ఉన్నారు. మీరు కూడా ఖచ్చితంగా క్రీస్తును అంగీకరించి
ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సంతోషిస్తున్నటువంటి సంతోషంలో పాల్గొనాలని, ఆమెను కల్లారా చూడాలని మనస్ఫూర్తిగా మీరు కూడా క్రీస్తులోనికి రావాలని ఈ మాట నేను చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. బ్రదర్, థ్యాంక్ యూ. చాలా చక్కటి మాటలు. మరి ఆ సలోము గారితో ఉన్నటువంటి రక్త సంబంధులు మరి బ్రదర్ గారు చక్కటి యేసుదాస్ గారు చక్కటి మాటలు మనకు తెలియజేశారు. ఎందుకంటే రక్త సంబంధుల విషయాలన్నీ రక్త సంబంధులకే తెలుస్తాయి కనుక సమయం చాలా తక్కువే. ఆల్రెడీ నాకు 12:30 నుంచి 1 గంట లోపే అన్నారు, 12:30కి ముగించామన్నారు. టైంకే ప్రారంభించాం ప్రోగ్రాం. అయితే కాస్త ఆలస్యమైంది వచ్చేసరికి సేవకులు అలాగే ఆ విశ్వాస బృందం అంతా కూడా. రెండవదిగా మన మధ్యన సీనియర్ దైవజనులు రెవరెండ్ సీరం ఐజాక్ అయ్య గారు ఉన్నారు. వారు కూడా వారికి ఆదరణ మాటలు తెలియజేస్తారు. ఈ కూడికను నడిపిస్తూ ఉన్న దైవ సేవకులకి, అలాగనే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, పెద్దలైన వారందరికీ, నా ముందు కూర్చున్న విశ్వాస బృందం, అలాగనే కొంతమంది దైవ సేవకులు, వారిని కూడా దేవుడు బలపరచాలని, మరి ముఖ్యంగా మరి దైవ సేవకులు డేవిడ్ పాల్ గారిని దేవుడు బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను. మరి వీరి కుటుంబం నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. వీరి నాన్నగారు మోషే అయ్య గారి ద్వారా మరి దేవుడు వీరిని ప్రాంతానికి తీసుకొచ్చారు. సహోదరి సలోమి గారు ముందుగా చెప్పినట్లుగా ఆమె చాలా పరిచర్యలో యాక్టివ్. మరి కొంతకాలము వారు మంచం మీద ఉన్నారు అనారోగ్యంతో. కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడు మంచి చేసే దేవుడు. మరి ఆ సహోదరిని దేవుడు సిద్ధపరిచారని, ఆమె ఎంతైతే ప్రయాసపడి పరిగెట్టి పరిచర్య చేశారో, మరి ఆమె కొంతకాలము మంచం మీద చాలా వేదన అనుభవించారు. అది మనకు వేదనగా అనిపించవచ్చు, కానీ ఆమెకి అది ఒక సిద్ధపాటు కాలం. మనందరికీ కూడా దేవుడు ఆ విధంగా అవకాశం ఇస్తూ ఉంటాడు. మనందరం కూడా సిద్ధపరచబడాలి. ముఖ్యంగా ఇది మనకు ఒక హెచ్చరిక కూటం కూడా. ఒకానొక దినాన్ని మనము ఈ లోకాన్ని విడిచిపెడతాం. మన గురించి సాక్ష్యము ఏం చెప్తారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి హెచ్చరింపబడదాం. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాను. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సంఘటనలన్నీ కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, సంఘము ఒక ఉజ్జీవములోనికి నడిపింపబడతా ఉంది. కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదాం. ఈ కూడిక ఈ కుటుంబానికి మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక హెచ్చరికగా, ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ, మా కుటుంబం పక్షాన ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుతూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. చక్కటి ఆదరణకర మాటలు అందించినటువంటి సీనియర్ దైవజనులు సీరం ఐజాక్ అయ్య గారికి ప్రభుపేట వందనాలు. రెండవదిగా దేవుని సేవకులు సీనియర్ సేవకులు ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రసాద్ అయ్య గారు కూడా ఉన్నారు. వారు కూడా తన ఆదరణ మాటలు తెలియజేయవలసింది సమయాన్ని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సేవకులు దావీద్ గారిని కూడా ప్రేమపూర్వకంగా డయాసిస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. దేవునికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్నటువంటి యాజక బృందం అంతటికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడు డేవిడ్ పాల్ సర్పూర గ్రామం వచ్చి ఎంతో కష్టపడి గొప్ప పరిచర్య, సలోమి గారు ఇద్దరు కూడా అద్భుతమైన పరిచర్య జరిగించారు. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు సేవ చే దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. సలోమి గారు ఆమె దినాలు సంపూర్తయ్యాయి, దేవుని రాజ్యానికి వెళ్ళారు, నిత్య విశ్రాంతిలో ఆవిడ ఉన్నారు. క్రైస్తవులైనటువంటి మనకు దేవుడిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే, ఒక దినాన్ని ఆయన వచ్చినప్పుడు సలోమి గారిని వెంట పెట్టుకుని ఇక్కడికి వస్తాడు. ప్రభులో ఉన్న వారందరూ కూడా ఆమెను చూస్తారు. ప్రభులో లేని వారి సంగతి ఏంటి? కాబట్టి పిల్లరా, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పరలోకం ఇవ్వడానికి వచ్చాడు.
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప కూడా ఎవడు కూడా పరలోక రాజ్యంలోకి చేరలేడు. ఆ పరలోక రాజ్యంలోకి ఈ మానవుని చేర్చడానికి దేవుడు వాక్యం చెబుతుంది, ఎంతటి ఘనుడైనను అస్థిరుడే. నీకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ మనమంతా కూడా దేవుని సన్నిధిలో అస్థిరులమే. స్థిరమైన రాజ్యం ఉంది, పరలోకం. అది ఆ పరలోకం ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే దావీదు అంటాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పించు. మన అందరికి లెక్క పెట్టుకోవాల్సినటువంటి వారమే. మన దినములు లెక్కించుకుంటూ దేవునిలో మనం ఎదుగుచు, ఆయన రాజ్యానికి సిద్ధపడచ్చు, మనం ముందుకెళదాం. మరి తమ్ముడు వాళ్ళ కుమార్తెలను చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అయితే ప్రభు అన్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. కాబట్టి ఈ కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుడు ఆదరించి ధైర్యపరిచి ముందుకు నడిపించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి కుటుంబానికి ఆదరణ కలగజేయను గాక. మా కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కూడా మా ఆదరణ మాటలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒకటి ఆదరణకరమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి దేవుని సేవకులు పాల్ప్రసాద్ అయ్య గారు కూడా ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో సారోని సిస్టర్ ఉన్నారు, ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. 3వ చరణం పాడొద్దు. ప్రైజ్ లార్డ్. రండి, త్వరగా రండి. ఇంకా చాలా కార్యక్రమం ఇది ముందుకు తీసుకెళ్ళవలసి ఉన్నది కనుక ఒక పల్లవి 2 చరణాలు సారోని సిస్టర్స్. దైవజనులు మోస జాన్ గారు ఉన్నారు, దుమ్ములపేట నుంచి వచ్చారు. మన మధ్య వారిని కూడా ప్రేమపూర్వకంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో,
చక్కటి ఆదరణకరమైనటువంటి పాట పాడి వినిపించినటువంటి సారోన్ సిస్టర్ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు. చివరగా మన మధ్యకి సుదీర్ఘ ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి దేవుని సేవకులు ఆనంద స్వామి గారు వచ్చి వారు కూడా ఒక 2 నిమిషాలు ఈ యొక్క సభను ఉద్దేశించి ఆదరణకర మాటలు తెలియజేయవలసిందిగా వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మొదటగా పిలిచినటువంటి శ్యామ్ గారు మన మధ్యన దైవ సేవకులు మరొక 2 నిమిషాలు ఆదరణకర మాటలు తెలియజేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. అలాగనే డేహాజుని అలంకరించిన దైవ సేవకులకు, అలాగనే అధ్యక్షుల వారికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి బిడ్డలారా, ఈ దినము నిజానికి బాధాకరమైన దినము అని అనకూడదు, సంతోషకరమైన దినము. మనము ఉత్సహించి ఆనందించవలసిందే. ఎందుకంటే తల్లిగారు మైలపిల్లి సొలోమి గారు పరలోకములో దేవుని యొక్క రాజ్యంలో ఉందన్న నిరీక్షణ, విశ్వాసము మనము కలిగి ఉండాలి. దేవునికి 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఎందుకంటే మన పాస్టర్లకి ఉంటుంది బారుకోడు, క్లుప్తంగా ముగించిన వారు మరలా పిలువబడతారు. కనుక దయచేసి నేను కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాను. నాకు తమ్ముడు డేవిడ్ ఫాల్ నాకు ఎలాగ కనెక్ట్ అయ్యాడంటే, సువార్త చేయడంలో నేను ఎక్కువ అతన్ని ఇష్టపడ్డాను. సువార్త ఎంత కష్టమైనా, అది ఎంత దూరమైనా, అది అడవులైనా, అది లోయలైనా, ప్రతి నెల ఒక టైం పెట్టుకొని సువార్తకి సాగిపోతూ ఉన్నప్పుడు నేను ఒక 15-20 టీములకి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. అందులో తమ్ముడు డేవిడ్ ఫాల్. తన భార్యకి చూస్తే బాగాలేదు, ఆమెకి కాలు తీసేశారు. అయినా సువార్తలో సాగుతున్నప్పుడు నేను చాలా సంతోషించాను. రెండోదిగా, మొన్న నన్ను అద్దరిపేట అవతల గజపతి నగర్ అనే గ్రామంలో క్రిస్మస్కి వారే బుక్ చేశారు, ఏరో వారికి. నేను అక్కడికి వెళ్ళాలి, కానీ ఇక్కడ భార్య సొలోమి గారు చనిపోయారు. చనిపోయిన ఒక్కరోజు, 2వ రోజు నాతో పాటు వచ్చేసారండి. నువ్వు ఎందుకు వచ్చావు? ఈ తప్పు నాన్న, నువ్వు ఎందుకు వచ్చావు? నిన్నే కదా నీ భార్య చనిపోయింది, ఎందుకు వచ్చావంటే, ఎక్కడ భయపడలేదండి, ఎక్కడ కన్నీళ్ళు కార్చండి. ఏదో ఒక నిరీక్షణ, ఈ లోకంలో కన్నీళ్ళు కార్చొచ్చు, కానీ నా సతీమణి లేకపోతే నా భార్య, మా పాస్టర్ గారు దేవుని దగ్గర నిత్య రాజ్యంలో ఉందన్న నిరీక్షణతో, ధైర్యంతో నాతో పాటు వచ్చేసాడండి. చనిపోయింది ఒక్కరోజే, నేను చనిపోయింది ఈరోజు వచ్చాడు మాట మాతోటి. ఆ గజపతి నగరాన్ని అక్కడ మందులపేట దగ్గర ఉంది. దేవునికి వెళ్ళరా ఒక్క మాట చెప్పిన ముగిస్తాను. యేసు ప్రభు కొండ మీద ధన్యతల కొరకు మాట్లాడుతూ ఒక మంచి మాట, నిరీక్షణ లేని వారి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈ మాట చెప్పారు మన కొరకు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ ఒక్క మాట, హృదయశుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు, అది రోగమైనా, అది అప్పులైనా, సమస్య అయినా, ఇల్లు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, దిగంబరిగా లోకంలో అందరికీ దూరమైనా, దేవునికి ఇష్టంగా ఉండి మన హృదయాన్ని ఆయనకి సమర్పిస్తే ఒక రోజున మరణించాక ఆయన చూస్తాం. ధనవంతుడు పట్టు పొరిపిమన్నాడు, పాతాళంలో వేతన పడుతున్నాడు. రెట్టు ముక్కలు తిన్నాడు, అగ్గినిప్పులు మింగుతున్నాడు. హృదయశుద్ధి కలిగిన ఆ మంచం కింద ఈ యొక్క బీదలాజరు పరలోకానికి, అబ్రహాం రొమ్ముకి వెళ్ళిపోయాడు. అంటే మంచం పైన ఉన్నవాడు కిందకు పోయాడు, మంచం కింద ఉన్నవాడు పైకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తమైనటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, చక్కటి సాక్ష్యం వినిపించినటువంటి శ్యామ్ పాస్టర్ గారు కూడా ప్రభుపేట వందనాలు. చాలా మంచిది. ఎంతమంది ఇక్కడ దైవజనులు వచ్చినా, మనం ఎంతమంది వచ్చినా కానీ మరలా ఇంకో గంట తర్వాత మనం అందరం కూడా వెళ్ళిపోతాం. కానీ సంఘమే వీరితో శాశ్వత కాలం ఉంటుంది కనుక సంఘంలోంచి సొలోమి పాస్టర్ గారితో ఉన్నటువంటి ఆ మంచి అనుబంధం కలిగినటువంటి వారు వచ్చి, వారు కూడా అవకాశం ఇవ్వబడుతుంది కనుక సంఘంలోంచి ఒకరు వచ్చి మీరు ఒక 2 నిమిషాలు పాస్టర్ గారి కొరకు వివరించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, సంఘంలోంచి రండి, ఒకరు రండి. పురుషుల్లోంచి కానీ, స్త్రీలలోంచి కానీ,
స్థానిక సంఘంలోంచి ఒకరు. ప్రైజ్ లార్డ్. రండి సెరో మాట చెప్పండి, లేకపోతే లైవ్ వస్తుంది. దేవునికి వందనాలండి. ఇక్కడ వచ్చిన దైవజనులందరికీ వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. పాస్టమ్ గారికి మొదటగా మేము ఒక్కలమే పరిచయం అండి. ఫస్ట్ గుంట అయితేనే మా ఇంట్లో అక్కడ ఆరాధన పెట్టేవారు చర్చి లేనప్పుడు. తర్వాత చర్చి కట్టడం జరిగింది. పాస్టమ్ గారు నేనైతే చాలా సవాల్ చేశాం. పెద్ద హాస్పిటల్లోనే చనిపోయే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి సవాల్ చేసి, అంటే అంత భయపడే వాళ్ళం కాదండి. అసలు చాలా ధైర్యం చెప్పేది, నాకు భయపడవద్దు రెబ్బక అని చెప్పేదండి. హాస్పిటల్లో ప్రతి బుధవారం కూడా పిల్లల స్కూల్కి పంపించేసి ప్రతి బుధవారం కూడా వెళ్ళిపోయేవాళ్ళమండి. పాస్టర్ గారు కూడా అసలు ఎప్పుడు చూసినా సువార్తే కానీ ఇంట్లో అసలు తిన్నారా ఉన్నారని కూడా పట్టించుండేవారు కాదండి. అసలు ఆ బాధ కూడా ఆయన ఎప్పటికీ పాస్టర్ గారు కూడా ఎవ్వరికీ చెప్పేది కాదండి. అసలు సంఘంలో వాళ్ళు కూడా ఎవ్వరికీ చెప్పేది కాదు. ఈరోజు పస్తున్నాను, ఈరోజు నా పిల్లలు పస్తున్నారని కూడా ఎప్పుడు చెప్పలేదండి. అలాగ ఎంత సేవ చేసిందో, ఎంత పరిచర్లో ఉండేవారో దైవజనులు. మా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా దేవుడి కొరకే, ఎప్పుడు చూసినా దేవుడి మాటలే చెప్పేది. మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తూనే ఉండేదండి. సంఘం అంతా కూడా మేము ఎవరు కూడా రాకపోయినా కూడా అడుగుతూనే ఉండేది, ఈ వారం ఎందుకు రాలేదమ్మా ఏటి అని అడిగేదండి. అలాంటి పాస్టర్ గారిని మేము ఈరోజు కోల్పోయాము. మా దాసులకి వారి బిడ్డలకి దేవుడు ఓదార్పు ఇవ్వాలని మా దైవజనులు కూడా చాలా దేవుడు అంటే ఎంతో ప్రేమ అండి. ఎక్కడున్నా సువార్తకు మమ్మల్ని అందరినీ కూడా సువార్త ప్రతి నెల కూడా తెలియలేని గ్రామాలు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ సువార్తలు కూడా ప్రకటించారు. సాక్ష్యాలు కూడా చెప్పాం. దైవజనులు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలాగా సువార్త మరి దేవుడి సేవలో మేము అందరం కూడా బలంగా ఉన్నామంటే సేవకులను బట్టి ఎన్నో వందనాలు. మీకు అందరికీ వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడికి వందనాలండి, సేవకులకు వందనాలు. మరి మాకు మంచి సేవకులు ఇచ్చినందుకు దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మా సేవకులు సేవకురాలు మాకు ఎంతో సహకారులుగా ఉండేవారు, మరి ఎంతో పరిచర్య చేసేవారు. మరి మా సేవకురాలు లేని లోటు దేవుడు మాకు తీర్చాలి. మరి మా పాస్టర్ అమ్మగారు అయితే పరిచర్లోనే కాదండి, మరి మా సంఘంలో 2 గర్భిణీ స్త్రీలు ఉండేవారు. అయితే వాళ్ళు ప్రసవ వేదనలో చాలా బాధపడ్డారు. మరి అయితే ఇక్కడైతే నేను చెప్పలేను, కానీ వాళ్ళు భయంకరమైన స్థితిలో వాళ్ళైతే వారికి నొప్పులు వస్తాయని కూడా తెలియని స్థితిలో ఉండేవారు. అయితే వాళ్ళు ఏదో టాయిలెట్ నొప్పి కింద వస్తే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు తెలియకుండానే బిడ్డలను ప్రసవించారు 2 స్త్రీలు. అప్పుడు మా పాస్టర్ అమ్మగారు అయితే చాలా సావాసం చేసింది. ఆవిడ నర్స్ ట్రైనింగ్ కూడా అవ్వలేదు, అసలు ఆవిడకి ఏమీ తెలియదు. అలాంటిది ఆ 2 అమ్మాయిలకి కూడా ఆవిడే ప్రసవ వ్యాధిలో ఎంతో సహాయం చేసింది. మరి ఆ బిడ్డలను కానీ వాళ్ళు ప్రాణాలు ఇడిచిపెట్టాలి, అలాంటి టైంలో ఆ బిడ్డల్ని వాళ్ళని కూడా ఆవిడ బ్రతికించింది. మరి మా సేవకులు మరి అప్పుడు స్కూటర్ ఉండేది, దాని మీద వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి ఎలా అయినా సరే ఆ తల్లి బిడ్డలను బ్రతికించారు. మరి ఆపద కాలంలో కూడా ఆవిడ ఎంతో సాహసం చేసేదండి. పరిచర్య ఒకటే కాదు, మరి మాలో ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చాలా సహాయం చేసేది ఆవిడ. మరి ఒక కుమారుడైతే మరి కృష్ణాలు పోసేసుకున్నాడు. అప్పుడు ఇరుగు పొరుగు ఎవ్వరూ కూడా రాలేదు. ఆయన బెల్ట్ పెట్టుకుని ఉన్నాడు, ప్యాంటు. అయితే అది ఇప్పలేక పొట్టంతా కాలిపోయింది. ఆ టైంలో ఇరుగు పొరుగు ఎవరో పురుషులు కూడా వచ్చి ఆ బెల్ట్ ఇప్పలేదు, ఆ ప్యాంట్ ఇప్పలేదు. ఆవిడే సాహసం చేసి ఆ బెల్ట్ ఇప్పి ఆ ప్యాంట్ తీసి గబుగా హాస్పిటల్ తీసుకెళ్ళారు కారులో. మరి ఆ కుమారుడైతే 1 నెల బతికాడండి. అలాగా ఎంతో సాహసం చేసేది. పరిచర్య ఒకటే కాదు, మరి పేదల పరిచర్య కూడా ఆవిడ చేసేదండి. మరి మాకు మంచి పాస్టర్ అమ్మగారిని ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని వదిలేకపోయినా దేవుడు రాజ్యం ఉంటారు. మరి వారి బిడ్డలకి మా సేవకులకి దేవుడు ఎంతో ఆదరించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించారు.
పౌలు గారు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పౌలు గారు పైకి సీనియర్ దైవజనులు పౌల్ ఫాస్ట్ గారు కూడా మన మధ్యకి వచ్చారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి సంఘంలోంచి చక్కటి పాస్టమ్ గారితో ఉన్నటువంటి మంచి సంబంధం కలిగి ఉన్నటువంటి బిడ్డలు చక్కటి సాక్ష్యం చెప్పారు. నిజంగా సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు సంపాదించుకుంటాం మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక సలమీ పాస్టమ్ గారు మహా ప్రార్థనా పుర్రాలమ్మ, చాలా మొండి. వారి వివాహము, రేవుడి పాల్ గారి వివాహం, మా వివాహం ఒక నెల గ్యాప్లోనే జరిగింది. మా పాస్టమ్ గారు ఈవిడ కంటే ముందు క్రీస్తు మహిళకి వెళ్ళిపోయారు, తర్వాత ఈమె వెళ్ళారు, తర్వాత మనందరం వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు, తగిన కాలమందు ప్రతి ఒక్కరు కూడా గణపరిచే దేవుడు గనక సుమారు ఇంచుమించు 1200 గ్రామాల్లో సువార్త ప్రకటించింది ఈ చిన్న మినిస్ట్రీ ద్వారా. చప్పట్లు కొట్టి ఇవ్వడామని మహింపడదాం. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే డేవిడ్ పాల్ గారు బృందాన్ని వేసుకొని 4-5 వేల జనాన్ని తీసుకొని సువార్తకి వెళ్తుంటే పాస్టమ్ గారు మోకాళ్ళ ప్రార్థన మీద ఉండేవారు. ఇది చాలా గొప్పది. నిజంగా నేను చెప్తున్నాను, పరలోకంలో సలోమి పాస్టమ్ గారికి గొప్ప పట్టాభిషేకం చేయబడుతుంది దేవుని చేత. చప్పలు కొట్టి దేవునామాన్ని మహింపడదాం. హల్లెలూయా. చాలా మంచిది. మన మధ్యన దైవజనుల మార్గ్ గారు కూడా, వారు కూడా ఒక 90 సెకండ్లు అంటే నిమిషం ఉన్నారా, ఇంకా టైం తగ్గుండి వెళ్ళిపోతుంది. రండి సార్, ఆదరణ గారు మాటలు తెలియజేస్తారు చివరిగా. పాస్టమ్ గారు, తమ్ముడు గారు, మార్గ్ గారు రండి. ఉన్నారు అక్కడ. అలాగే భాష జానపాలుగా ఉన్నారు మన మధ్యన, వారు కూడా ఒక నిమిషం ఉన్నారా. రండి సార్, 2 మాటలు పాస్టమ్ గారి కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ స్థలంలో ఈ రీతిగా కూడి మనమందరం దేవుని మహిమపరచడానికి గల కారణం ఏంటంటే మా వదిన గారు ప్రభునందు నిద్రించారు. ఆ కారణాన్ని బట్టి మేము ఇక్కడ అందరం కూడాం. మేము ఒక మాట చెప్తాను, వాళ్ళ కుటుంబంలో నేను సభ్యుడిగా కావడానికి గల కారణం మా వదిన గారే. సో 20 సంవత్సరాల కిందట మా వివాహం జరగడానికి మా వదిన గారి కారణం. అప్పుడు ఈ ప్రాంతంలో ఏమి ఉండేది కాదు. 20 సంవత్సరాల కిందట నేను ఫస్ట్ ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా అంధకారంగా ఉండేది. ఇక్కడ ఒక ఒక ఇల్లు ఒకటే ఉండేది, పక్కన చిన్న పాస్టర్ గారికి ఉండేది, వెనక బిల్డింగ్లో పాస్టర్ గారికి కాపురం ఉండేవారు. సో మా ప్రాంతం నెల్లూరు ప్రాంతం. మా ముఖం తెలియకుండానే, సో నా బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే మా వదిన గారు వాళ్ళ చెల్లికి ఇచ్చిన వివాహం చేయడం జరిగింది. సో నీతిమంతులు నడయాడిన నేల ఆశీర్వదించబడుతుందని ఆమె ఈ ప్రాంతంలో సంచరించే సువార్త చేయటం వల్లనే ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడిందని సో నేను విశ్వసిస్తున్నాను. సో వారి కుటుంబం కొరకు, సో 4 బిడ్డలు ఉన్నారు. ఒక కుమార్తెకి వివాహం అయింది, పూరి ప్రాంతంలో వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇంకా 3 బిడ్డలు. వారు భవిష్యత్తు కొరకు, వాళ్ళ పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ఒక కుటుంబ సభ్యునిగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలా క్లుప్తంగా ఆదరణగా ఉన్నటువంటి మాటలు, కుటుంబంతో ఉన్నటువంటి చక్కటి సంబంధం కలిగినటువంటి మాటలు ప్రకటించినటువంటి దేవుని దాసులకి కూడా ప్రభుపేట వందనాలు. అడ్డతెగల నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు, సూర్యబాబు గారు, వారు కూడా చొక్క మాట ఆదరణకరమైన మాట తెలియజేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెనకాలన్నారా. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే డేవిడ్ పాల్ గారు, తమ్ముడు గారు కుటుంబానికి మా కుటుంబం తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించునుగాక. మరి సలోమి గారు మంచి పేరు సంపాదించుకున్నారు. వారు అడ్రస్ మారింది. పిల్లిగ్రహం గారు మరి సాక్ష్యం మాట ఏంటంటే, మరి ఇక్కడ దైవజనులందరికీ తెలుసు, ఆయన మరణించే ముందు ఒక మాట చెప్పారు, నేను చనిపోలేదు, నా అడ్రస్ మారింది. ఈరోజు దేవుని పరిచయం చేసిన ప్రతివారు అడ్రస్ మారుతుంది. ఈ దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడమే అడ్రస్. మరి ఒక నివాసం తరతరముల నుండే నివాసానికి తల్లిగారు చేరుకున్నారు. మనోహరమైన స్థలాల్లో వారు మరి శాశ్వతంగా ఉండే శాశ్వతమైనటువంటి అడ్రస్కి వెళ్ళారు. ఇది
ఈ భూలోకం మీద ఉన్నటువంటి పర్మనెంట్ అడ్రస్ కాదు, ఇది తాత్కాలిక అడ్రస్ అని అందరికీ తెలుసు. అమ్మగారు ఉన్నటువంటి ఒక మనోహరమైన స్థలములో తల్లిగారు విశ్రాంతి పొందుతూ ప్రభుతో కలిసి ఉన్నారు. వారు అమ్మ ఇడిచినటువంటి కుటుంబానికి ప్రభు ఆదరణ ఓదార్పు కలగచేయాలని మా కుటుంబం తరపున వారికి మనవి చేస్తూ నా మాటలందరితో ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి గారు మోషయ్య గారు, ఆ కుటుంబ సభ్యులు, అలాగే దేవుని సేవకులు దుమ్ములపేటలో సీనియర్ సేవకులు మన మధ్యన పౌలయ్య గారు ఉన్నారు, అలాగే శాంతిరాజయ్య గారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రెండేసి మాటలు వారు కూడా ఆదరణ కలిగిన మాటలు చెప్పవలసిందిగా ప్రేమపట్టు వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. రండి సార్. మధ్యన పౌలు గారు చెప్తారు మొదటిగా, రెండవది శాంతిరాజు గారు కూడా. మొదటిగా దేవునికి వందనాలండి. అలాగే చేరి వచ్చిన దైవజనులకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి సమావేశం. ఏది ఏమైనా ప్రియులరా, మరి దేవుని సేవకులకు తెలుసు, మనం నిరీక్షణ లేని వారం కాము, మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రియులరా. కాబట్టి మనం ఒకరినొకరు ఆదరించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఏది ఏమైనా సహోదరి గురించి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7లో మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. సహోదరి ప్రభు పరిచర్యలో పరిచర్యలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఈరోజు ప్రియులరా, మనము అనేక రీతులుగా అనేక పరిచర్యల్లో మనం చూస్తాం. ఒక సేవకుడు సేవ చేయటానికి పాస్టర్ అమ్మగారు కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులరా. అలాగే మరి యవ్వన కాలంలో వారు సేవకు రావడం మాకు తెలుసు. మరి వారు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి దేవుని పరిచర్య చేయడం, దేవుడు ఇంతగా ఈ పరిచర్యను దేవుడు అభివృద్ధి చేయటానికి వెనుకుండి ఎంతో ప్రార్థన చేశారని మంచి సాక్ష్యాలు మనం విన్నాం. కాబట్టి ప్రియులరా, ఏది ఏమైనా మరి క్రీస్తు నందుండి మృతులైన మృతులు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని. దేవుని దగ్గర ఉన్నారనేటువంటి గొప్ప ఆదరణ ప్రియులరా మనం కలిగి ఉండాలని, మరి ఇంకా ఈ పరిచర్య ఇంకా బలపడాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చక్కటి క్లుప్తంగా దేవుని ఆదరణకరమైన మాటలు తెలియజేసినటువంటి పౌలయ్య గారు కూడా ప్రభుత్వ వందనాలు. రెండవదిగా శాంతిరాజయ్య గారు కూడా సీనియర్ సేవకులు, వీరు కూడా 2 ఆదరణకరమైన మాటలు తెలియజేసిన సమయాన్ని కప్పిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న దైవజనులకు, కూడి వచ్చిన మీకు, బంధువర్గానికి, అలాగే ప్రాముఖ్యంగా డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ మార్గాన్ని వెళ్ళవలసి ఉందనేది అందరికీ తెలిసినప్పటికీ ప్రియులారా, ఈ దినము మరి ఈ సహోదరి విషయంలో చాలా అద్భుతమైన విషయాలు, మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని ఇక్కడ వినడం చాలా అద్భుతమే. అనేకులు ఈ మార్గాన్ని వెళ్తారు కానీ అందరి గురించి ఇలాంటి మాటలు వినం. కొందరి గురించి చాలా చేదు అనుభవాలు ఉంటాయి. కానీ సహోదరి సలోమి విషయంలో లేఖనం సెలవిచ్చినట్లు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనను, కుటుంబాన్ని, పరిచర్యను, భర్తకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి మంచి సాక్ష్యం కలిగి తన జీవించిన విధానాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన 90లో 10వ వచనం 3వ లైన్లో అక్కడ ఉంది. అక్కడ ఆ 10వ వచనంలో మానవుని జీవితానికి ఒక కొలమానం ఇచ్చి అందులో ఏమంటాడంటే ఆయాసము దుఃఖమే. అంటే మనిషి బ్రతుకులో మనం ఎంత భక్తిగా జీవించినా కూడా వ్యాధులు, రోగాలు, కష్టాలు, సమస్యలు, కుటుంబ పరిస్థితులు ఇవి ప్రతి మనిషికి వెనువెంటనే ఉంటాయి. కనుకనే మరణం చాలా రకాలుగా మానవునికి సంభవిస్తూ ఉంటుంది. అందరూ ఒకే మార్గంలో ప్రయాణం చేయరు. యాక్సిడెంట్ల ద్వారా, రోగాల ద్వారా, ఆత్మహత్యల ద్వారా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదేమైనా దేవుని చిత్తం అనేది మన పట్ల జరుగుతూ ఉంది. కొందరు కొన్ని మార్గాల్లో వెళుతూ ఉంటారు. కానీ సహోదరి మంచి సాక్ష్యం కలిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను.
వేసవికాలంలో చూసినట్లయితే నా ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. సూర్యుడు మనకు తెలుసు, ఈ వెలుగుని కారణం సూర్యుడే కదా. మనందరికీ కూడా ఇంత లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుండి. అయితే వేసవికాలంలో సూర్యుడు సాయంకాలం అస్తమిస్తాడు. అస్తమించిన తరువాత కూడా వెలుగు ఉంటుంది. ఆ కాంతి రేఖలు ఇంకా భూమి మీద ఆ వెలుగును విరజిమ్ముతూ ఉంటాయి. సూర్యుడు కనబడ్డావు కానీ వెలుగు ఉంటుంది. అలాగే దేవుని కలిగిన మనం కూడా ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ సహోదరి మనకు కనబడరు, కానీ తను విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు, తను చేసినటువంటి పరిచర్య, తను జీవించిన జీవిత విధానం, ఇది ఇప్పుడు వెలుగుగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాటిని ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా సాక్ష్యం అనేది చాలా గొప్పది. విడిది ఒక బ్రతుకేనా అనకుండా ఇది బ్రతుకంటే అన్నట్లుగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఇట్టి మంచి సాక్ష్యం కలిగినటువంటి సహోదరుని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబానికి దేవుడు ఇంకా తోడై ఉండి నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి ఆదరణ కలిగినటువంటి మాటలు తెలియజేసినటువంటి పౌలయ్య గారికి, అలాగే శాంతరాజయ్య గారు కూడా ప్రభుపేట వందనాలు. చివరిగా మనం సాక్షి వినబోతున్నాం. తదుపరి వెంటనే దేవుని వర్తమానం చెప్పడానికి కూడా మన విద్యన పిల్లలు దైవజ్ఞులు జోసప్పన్ గారు కూడా ఉన్నారు. డేవిడ్ పాల్ పాస్ట్ గారు ఈ సమయంలో సాక్షిని చెప్పవలసిందిగా వీరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి నాకు మంచి భార్యను అనుగ్రహించారు, మంచి బిడ్డలు, మంచి రక్త సంబంధులు, మంచి విశ్వాసులు, మంచి గొప్ప ఆత్మీయ సేవకులు, మంచి గ్రామాన్ని, ఉన్నతమైన వారిని నాకు స్నేహితులుగా దేవుడు అనుగ్రహించారు. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన భాగస్వామి మరి సోలమి గారు నాతో పాటు ఎంతో రాత్రి పగలు కష్టపడి సువార్తలు సహకరించేది. పిల్లల్ని చక్కగా చూసుకుని చక్కగా నేను ఎక్కువ సేవా కార్యక్రమం ఉండేవాడిను. కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఆమె చూసుకునేది. గత 14 సంవత్సరాలు పిల్లలు వేసవి కాలంలో మామిడికే కోసుకొని కత్తిపేట ఆ దారిలో వదిలేశారు ఇంట్లో. ఆమె చాలా బలమైన మనిషి. అప్పటికి సువార్త చాలా బలముగా వేగముగా మరి వేల గ్రామంలో ఆగకుండా నాన్ స్టాప్గా దేవుడి సేవ చాలా ఉత్సవంగా చేసుకుంటున్నాం. ఆ టైంలో ఈమె కత్తిపేట మీద కాలు వేసింది. ఇప్పుడు నరాలు తెయిపి నేను వేరే చోట వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. నాకు వెంటనే ఫోన్ వచ్చింది, ఇలా ఇల్లంతా రక్తబంధం అయిపోయింది, రక్తధార. నేను చాలా స్పీడ్గా కారు వేసుకుని రావడం జరిగింది. సో ఆమెను నేను చాలా బలమైన మనిషి. నేను ఆమెను అలా ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి ఇల్లంతా రక్తం, కారులో ఇప్పుడు కారు అంతా కూడా బ్లడ్. సో నాకు చాలా భయం వేసింది. రక్తం ఒక కొలయ దారిలా కారిపోతుంది, నరం కట్ అయిపోయింది అన్నమాట. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన బాబు ఇక్కడికి ఏదో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని భయపడ్డాడు. అప్పుడు బెహారీ గారు నా స్నేహితులు డాక్టర్ గారు ఆయనకి ఫోన్ చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, వెంటనే తీసుకురమ్మని చెప్పారు. ఆయన తీసుకెళ్ళిన వెంటనే ఆ నరము, ఆ కట్ అయిపోయిన నరము అప్పుడు చాలా బ్లడ్ పోయింది. చాలా ఇల్లు మొత్తం దారు పొడుగుని బ్లడ్. డాక్టర్ గారు వెంటనే, నేనంటే చాలా ఇష్టడు ఆయనకి బెహారీ గారు, ఆయన వెంటనే ఆపరేషను నరం కలిపాడు అనమాట. అప్పుడు బ్లడ్ ఆగింది. ఆగిన తర్వాత అప్పుడే షుగర్ మీకు స్టార్ట్ అయింది. ఆ షుగర్ ఉండడంలో బలమైన తిండి తినటానికి లేదు, చాలా బలహీనం అయిపోయింది. అక్కడి నుంచి శోధన చాలా బాధ. అలా 8 సంవత్సరాలు చాలా వ్యాధిని చెందింది.
మామూలు బాధ కాదు. రాత్రులు పగులు 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు మంచం మీద పర్మిట్ అయిపోయింది ఆమె. మరి పిల్లలు, మంచి పిల్లలు దేవుడు నాకు అనుగ్రహించారు. మంచి రక్త సంబంధులు, స్నేహితులు, మరి సేవకులు. ఈ వార్త తెలిసిన వారు అందరూ కూడా ఆమె యొద్దకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు. ప్రోత్సహించి, బలపరిచి, ఆధారమాట చెప్పి, పాస్టర్ గారు మేము ఉన్నాం, భయపడొద్దు అని అందరూ చెప్పేవారు. లాస్ట్ 8 నెలలు చాలా బక్కచిక్కిపోయింది ఆమె. ఆమెకు ఒక బాధ ఉండేది. అందరికీ నేను సేవ చేయడానికి ఇష్టపడతాను. అర్ధరాత్రులు ఎంతమంది సేవకులు వచ్చినా అప్పటికప్పుడు వంట చేసి పెట్టేది. నా మాట ఇప్పుడు ఎదిరించేది కాదు. చాలా ప్రేమతో అందరినీ, పిల్లలంటే ప్రాణం. అయితే లాస్ట్ ఫైనల్ ఆమె బాధ ఏంటంటే, మీ అందరితో నేను సేవ చేయించుకుంటున్నాను అనే బాధ ఎక్కువగా ఆమె హృదయంలో ఉంటూ ఉండేది. ఒక రోజున ఆమె చాలా అరుపులు, అంటే 8 నెలలు 6 నెలలు నిద్రపోలేదు, రాత్రిపోవాలి ఆమె. పిల్లలు, మాకు నిద్ర లేదు, నిద్రాహారాలు లేవు. అయినా నేను దేవుడి సేవ ఎక్కడ ఆపకూడదు అని కొనసాగించాడు. దేవుడు నడిపించాడు. మీ అందరి ప్రార్థన, దేవుని మహాకృప. నిద్ర లేకుండా నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పే రోజులు చాలా ఉన్నాయి. నేను అనుకునేవాడు మా పాస్టర్ విషయంలో, ప్రభా ఇంత బాధపడుతుంది, అల్ప విశ్వాసం మాటలు రాకుండా సహాయం చేయ ప్రభా అని నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. అంటే దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు, నేను దేవుడి పని ఇంతగా చేశాను కదా అని అంటదేమో అని నేను ఆ మాట రాకూడదు, అల్ప విశ్వాసపు మాటలు రాకూడదు ప్రభు. ఆమె అలాగే ఎంత బాధ అయినా అనిపించదు, కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా జారిపోలేదు. దేవుడికి స్తోత్రం. రెండవదిగా ఇంకొక మాట అంటదేమో అని ఎదురు చూశాను. చాలు జీవితం నన్ను తీసుకో ప్రభా అని అంటదేమో, అది కూడా లేదు. ఎంత బాధ అయినా ఓర్చుకొని సహించి విశ్వాసముతో అలాగే అందరి కొరకు, ఆమె కొరకు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేది. లాస్ట్ ఫైనల్లో చెప్పాలంటే చాలా సాక్ష్యం ఉంది, టైం లేదు పిల్లరా. లాస్ట్ ఫైనల్లో జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు డాక్టర్స్. లాస్ట్ స్టేజ్లోకి వస్తుంది. అప్పుడు మాట చిన్నగా వస్తుంది. నన్ను సైక్ చేసి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని, నా చేయి తీసుకొని ఆమె గుండెల మీద పెట్టుకొని, నేను చాలా బాధపడుతున్నాను, 12 సంవత్సరాలు హాస్పిటల్లో నన్ను తిప్పుతున్నావు, పిల్లల్ని, కుటుంబాన్ని ఒక పక్క పోషించుకుంటూ దేవుడు కృప వల్ల ఇల్లు కట్టి, చర్చి కట్టి, పాపకి వివాహం చేసి, ఎన్నో లక్షలు నీ ద్వారాగా, నీ ఒక్కడు హస్తాల ద్వారాగానే దేవుడు మమ్మల్ని అందరిని నడిపిస్తున్నాడు. నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అని నా చేయి తీసుకొని ఆమె గుండెల మీద పెట్టుకొని కన్నీరు కారుస్తూ మాట్లాడుతుంటే, అవన్నీ ఇప్పుడు అవసరం అని నేనంటే, ఆ మాటలు నర్సులు ఆ పక్కన మంచం మీద ఉన్నవారు చూసి వారు కూడా కన్నీరు కార్చారు. సో నేనంటే చాలా ఇష్టం. టైంకి ఇంటికి రాకపోయినా మా నాన్నగారికి ఫోన్ చేస్తుంది, టైంకి ఇంటికి రాకపోయినా అలా ఫోన్ చేస్తూనే ఉంటుంది. సో నేను బైబిల్ చదువుకునే సందర్భంలో, ప్రార్థన చేసుకునే సందర్భంలో వెనక నుంచి వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకు ముద్దు పెడుతున్నావు అంటే, నువ్వు ఎక్కువగా దేవుడి పనిలో ఇష్టపడి చేస్తున్నావు, నేను నీతో పాటు రావాలంటే నా శరీరము సహకరిస్తలేదని కలసి పెట్టుకుని ఏడిచేది. నువ్వు ప్రార్థన చేస్తే నేను వాడబడతాను స్థలాన్ని చెప్పే సందర్భాలు ఉన్నాయి. సో మరి దేవుడు నాకు అనుగ్రహించిన మంచి భాగస్వామి, పిల్లలకి మంచి తెలిగా, సంఘానికి మంచి ఆత్మీయ తెలిగా, కుటుంబానికి, రక్త సంబంధులకి, ఎవరు ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా ఎంతో ప్రేమతో వారిని సాగనింపేది. అలాంటి పాస్టర్ గారిని కోల్పోవడం మా కుటుంబంలో చాలా తీరని లోటు, తీరని వేదన. మీరందరూ కూడా, మరి సేవకులు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్పారు. ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా, చాలామంది సేవకులు హైదరాబాదు, మరి మన ఆంధ్ర సేవకులు, హైదరాబాద్ సేవకులు,
ఆయా స్థలంలో సేవకులు మరి నాకు మంచి విశ్వాసులు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నన్ను ప్రేమించే వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. వారందరూ కూడా నా ఇంటికి వచ్చి దేవుడు మాటల చేత నన్ను ఆదరించారు, ధైర్యపరిచారు. వారి కష్ట జీవితం నాకు ఇచ్చి నా చేతుల్లో బలవంతంగా నేను ఉద్యాన చేరే నా జేబులో పెట్టి వారు వెళ్ళారు. నిజంగా వారందరికీ, వేదిక మీద ఉన్న సేవకులకి, విశ్వాసులకి, దేవుని ప్రేమించి దేవుని దాసుడిగా నన్ను ప్రేమించి నన్ను ప్రోత్సహించిన అందరికీ పేరు పేరున మా జేజే మినిస్ట్రీ సంఘాలు కుటుంబం పక్షమున, నా బిడ్డల పక్షమున అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మరి స్నేహితులు, అధ్యక్షుల వారికి నేను ఈ సమయమును అప్పగిస్తున్నాను. చిన్నప్పటి నుంచి మేము ఎక్కువగా ఆనంద్, అలాగే గిర్జోన్ ఎక్కడున్న ముందుకు వచ్చి ఒక పాట పాడి ఆ సమయమును పెద్ద గారికి ఇచ్చేస్తారు. మరి గిర్జోన్ ఒక పాట పాడతాడు. మేము ముగ్గురు ఎక్కువ చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ కలిసే తిరిగాం, కలిసే ఉన్నాం. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మీ ఇద్దరు సెలెక్ట్ అయిపోయాం ఆర్మీనా నేవీకి ఇద్దరు సెలెక్ట్ అయిపోతే అప్పుడు నేను చాలా సంతోషంగా గొంతులు వేస్తూ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ ఇచ్చి, నాన్న నాకు జాబ్ వచ్చింది, మన ఫ్యామిలీలో ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదు, నేను సెలెక్ట్ అయ్యాను అంటే మా నాన్నగారు కన్నీరు కార్చి, మన చేయవలసింది ఇది కాదురా, దేవుడు సేవ చేయాలి, చెప్పలు కొడుతూ ప్రభు నా మన ఆయన కన్నీరు నేను పట్టుకెళ్ళిన ఆ పేపర్ మీద, ఆ అప్లికేషన్ పేపర్ మీద కన్నీరు పడ్డదు. వెంటనే నేను చింపేశాను. నా నాన్నగారికి ఇష్టం లేని పని ఏది చేయకూడదు. నేను ఇప్పుడు కూడా మా నాన్నగారి మాట నేను ఎదిరించలేదు, దేవుడికి స్తోత్రం. మా నాన్నగారికి నేను బహు ఇష్టడును. మా ఫ్యామిలీలో ఆయన అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా ఏ ఫోన్ చేస్తే అప్పుడు కారు వేసుకుని వెళ్ళి ఆయన తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. అయితే మా నాన్నగారు ఆ లెటర్ మీద ఎప్పుడైతే కన్నీరు పడ్డదో నేను చింపించి పాడేశాను. దేవుడు నన్ను గొప్ప సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడికి స్తోత్రం. రెండోది వీడు చెప్పినారు, నువ్వు వెళ్ళిపోరా జాబ్కి. ఆయన ఆనంద్ కుమార్ అంటే, నువ్వు రాలని నేనే వెళ్తాను బావా అని ఆడి చింపేశాడు. గొప్ప అద్భుతం ఏంటంటే ఇద్దరం దేవుడి సేవలో వాడబడుతున్నాం. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నామాను మహింపరుచుకుందాం. మరి గిర్జోను మా స్నేహితులు, మేము ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా ఆడుతూ పాడుతూ మరి దేవుళ్ళలోనే ప్రార్థనలోను వాక్యంలో ఎదిగాం. అటు కృప దేవుడు మాకు ఇచ్చాడు. మరి నన్ను ప్రేమించి ఈ ప్రాంతాన్ని, మరి మా సేవా కార్యక్రమం ప్రేమించి వచ్చిన మీకు అందరికీ, అమ్మా దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నిజంగా మా పాస్టర్ గారు మనసు మీద ఉన్నప్పుడు చాలామంది, జోసఫ్ గారు, శ్యామణి గారు చాలా ప్రోత్సహించారు. చాలా మామూలు కాదు. మొత్తం 38 లక్షల దాకా ఖర్చు అయింది మా పాస్టర్ గారికి. 38 లక్షలు ఎలా వచ్చింది నాకే హాస్పిటల్, ఆమె ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంది ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు, దేవుడికి స్తోత్రం. మా పిల్లలు ఆశ్చర్యపోయేవారు, చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ జరిగేది. నిజంగా ఇవన్నీ కూడా దేవుడు మహాకృప, మీ అందరూ నన్ను ప్రోత్సహించారు. ఈ సమయమును అధ్యక్షుల వారికి నేను అప్పగించుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. చిన్న మనవి, అందరూ భోజనం చేసి అమ్మా మా సంతోషములో మీరు కూడా మా బాధల్లో మీరు పాల్పంచుకున్నారు. ఆలస్యమైన అందరూ భోజనం చేసి మా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అలాగే మరి సుధాకర్ అయ్యారు, మాచంత ప్రియులు, ఆత్మీయ తండ్రి దుబ్బేడు సుధాకర్, వారి వేదికని అలంకరించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అమ్మగారు హైకోర్టులో వారు లాయర్ పనిచేస్తున్నారు. వారు కూడా చాలామంది, నేను అందరూ మా పాస్టర్ గారిని చూడడం, నన్ను చూడడం, వారి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం, ప్రోత్సహించడం, దేవుడికి స్తోత్రం. కనుక పేరున వందనాలు చెల్లించుకునే సమయంలో వారికి అప్పగించుకుంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాకినాడ చివరికేమో దేవుడు పాల్ పాస్టర్ గారు సేవకి పంపబడ్డారు. జిల్లా దాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్ల మండలంలో నేనుండేది కూడా ఒక అడవి లాంటి ప్రాంతమే. సుమారు నేను వెళ్ళి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో 300 పైబడి ప్రజలకు బాప్తీసాలు నడిపించడానికి ఒక ఉన్నతమైన అయినవిల్ల మండలంలోనే ఒక ఏసీ చర్చి కట్టడానికి ప్రభు చూపించారు. కట్టి బట్టలతో వెళ్ళాను. ఒక 80 నుంచి 90 లక్షల రూపాయలు దేవుడు నాకు ఆ ప్రాంతంలో ఇచ్చాడు నాకు. హల్లెలూయా. అంతేకాదు ఒక 12 సంవత్సరాల నుంచి అయినవిల్ల మండలంలో పాస్టర్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా కొనసాగడానికి కూడా ప్రభు కృప చూపించారు.
మోషయ్య గారు అభిషక్తులను దైవజనుడు బలమైన పిలుపుతో ఆయన సేవా పరిచయలో అడిగిపెట్టారు. ఆయన ద్వారాగా సుమారు నాకు తెలిసినంత వరకు 50 మంది సేవకు పంపబడ్డారు. అందులో నేను ఒకడు, అలాగే మా డానియల్ అన్న గారు కూడా ఉన్నారు. ఆయన మొదటగా ఆత్మీయ కుమారులు డానియల్ అన్న గారు సేవకు పంపబడ్డారు. అలాగే పిలుపు పాస్టర్ గారు కూడా మన మధ్య ఉన్నారు. ఇంకా చాలామంది దైవజనులు మన మధ్య ఉన్నారు. దాన్ని బట్టి నేను ప్రభువును గణపరుస్తూ ఉన్నాను. మా ఇద్దరు సేవకులయ్యాం. మరి మా మిత్రుడు గిజ్జోనేమో బలమైన సువార్తకుడు అయ్యాడు. ఈ సమయంలో ఆయన ఒక పల్లవి ఒక చరణం పాడతారు. చాలా వేగంగా టైం వెళ్ళిపోతుంది. కిస్టిబర్ పాస్టర్ గారు కూడా సీనియర్ దైవజనులు, వారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ డౌన్ అవుతే మీకు అక్కడ భోజనం ఏర్పాటు చేస్తే నాకు స్పీడ్ తినరండి అమ్మా, ఏం పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడికి వందనాలు. సేవకులకు కూడి వచ్చిన సంఘము, స్థానిక సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి డేవిడ్ పాల్ గారు కుటుంబమునకు, సంఘమునకు దేవుడు ఓదార్పు ఇచ్చేలాగున, అలాగే సంఘము సేవ సువార్త మరింత రెట్టింపు జరిగేలాగున మనందరూ ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. పయనించే మానవా ఎందాక నీ పయనం, పయనించే మానవా ఎందాక నీ పయనం, అంతు తెలియని లోకములో ఆత్మజ్యోతియా యేసే, ఆత్మజ్యోతియా యేసే, పయనించే మానవా ఎందాక నీ పయనం. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకు నేను పుట్టేనని. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకు నేను పుట్టేనని. బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, ఎలా ఇలల బ్రతకాలని నీవు. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. అయ్యో నేను పోతున్నానే, పయనించే మానవా ఎందాక నీ పయనం, పయనించే మానవా ఎందాక నీ పయనం. లేదురా, కాంతి లేదురా, సుఖము లేదురా నీ దారిలో. శాంతి లేదురా, కాంతి లేదురా, సుఖము లేదురా నీ దారిలో. మనసు మార్చుకో నీవు ఇకనైనా, మనసు మార్చుకో నీవు ఇకనైనా,
ప్రభుని చెంతలో నీవు నిలిచిపో. క్షమించే నిన్ను, ప్రేమించే నిన్ను, క్షమించే నిన్ను, ప్రేమించే నిన్ను, క్షమించి ప్రేమించు రాయేసు. పయనించే మానవా ఇందాక నీ పయనం, పయనించే మానవా ఇందాక నీ పయనం. అంతు తెలియని లోకములో ఆత్మజ్యోతియా యేసే, ఆత్మజ్యోతియా యేసే. పయనించే మానవా ఇందాక నీ పయనం, ఇందాక నీ పయనం. దేవుని స్తోత్రం. సమయం ఇచ్చిన అడ్జస్టర్స్ ప్రైజ్ లార్డ్. చక్కటి పాట ఆడినిపించినటువంటి మిత్రుడు గిద్యోను కూడా ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. వర్తమానానికి ముందు మన మధ్యన సీనియర్లు ఉన్నారు, సుధాకర్ గారు సార్ వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మనం వర్తమానంలోకి వెళ్దాం. వర్తమానమైన తదుపరి సేవకులందరూ కలిసి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, కృపగల దేవా, డేవిడ్ పాల్ జీవితంలో మీరు చేసిన మహోపకారాలు అన్నిటికంటే ప్రభు ఇదిగో తండ్రి మరో గొప్ప మహోపకారం వారి భార్యని మీ సన్నిధికి ప్రభు ఇదిగో తండ్రి మీరు పిలుచుకుని ఆవిడకి నిత్య విశ్రాంతిని మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలు నాయన ఎదుగు తండ్రి, కుటుంబం అనేకమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని నువ్వు కాచి కాపాడు. మరి భయంకరమైన బలహీనతలో ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ప్రతి సమయంలోనూ కూడా నువ్వు కాపాడు. ఎందుకంటే మాకు రోగం నీ వల్లనే వస్తుంది, స్వస్థత నీ వల్లనే వస్తుంది, అన్నిటిలో కూడా మేలు మీ వల్లనే జరుగుతుంది. నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన భార్యను కలిగిన వాడు భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడని నీ వాక్యంలో నువ్వు సెలవిస్తూ ఉన్నావు. నాయన మా భార్యలు ఉన్నా లేకపోయినా సరే మేము నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండడానికి నీ కృప దయచేయండి. విడిపడిన కుటుంబానికి నీ ఆదరణ దయచేయండి. మరి ప్రాముఖ్యంగా డేవిడ్ పాల్ ప్రభ ఎదుగుతాన్ని మీరు అభిషేకించండి. నాయన ఎదుగు ప్రభ, మరి ఆ పేరుకి తగినట్లుగా ప్రభ ఎదుగుతండ్రి, పాల్ గారి వల్లే ప్రభ ఎదుగుతండ్రి. భూమి మీద బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని ప్రభ నీ సేవను ఇంకా బలంగా ప్రకటించడానికి ఆ బిడ్డను మీరు అభిషేకించి వాడుకోమని, ఆ బిడ్డకి ఇంకా ఇచ్చిన కుటుంబం బిడ్డలు నాయన ఎదుగుతండి వారెల్లరికీ కూడా నీ కృపా సమృద్ధిని, మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఆదరణని మీరు అనుగ్రహించి, ఆదరణ కూటింగ్లో ఆ కూడికలో ఆ బిడ్డను ప్రభ ఎదుగుతండి బలపరచడానికి ఇక్కడికి వచ్చిన దైవజనులు అలాగే సంఘాలను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ మమ్మల్ని ಎಲ್ಲరినీ నీ పాదాల చెంత నీ కృప కొరకు నీ చేతులకు అప్పగిస్తూ, మరి ప్రాముఖ్యంగా ఇప్పుడు వాక్యపరిచయం చేయనైనా నీ దేన సేవకుడిని మరుగుపరిచి ప్రభు ఎదుగుతాను నీ పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు నీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు వాడుకుని మహిమ పొందమని, ప్రత్యేకంగా డేవిడ్ పాల్ కుటుంబాన్ని ప్రభు మీరు ఆదరించి బలపరచమని యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రార్థించిన సార్ కూడా ప్రభుపేట వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి దేవుని వర్తమానంలోకి మనం వస్తున్నాం. అలాగే మరి సుధాకర్ అమ్మగారు కూడా ఉన్నారు. ఒక 2 మాటలు చెప్పమని మరి డేవిడ్ పాల్ పాస్ట్ గారు రిక్వెస్ట్ చేశారు. అమ్మగారు కూడా ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మన వాక్యం అడగండి. దేవుని నామానికి వందనాలు. కూడా వచ్చిన సంఘం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రత్యేకంగా మరి డేవిడ్ పాల్ గారికి వారి కుటుంబానికి మరి దేవుడు కృప వల్ల వారిని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ఇంకా దేవుని పనిలో బహుబలంగా దేవుడు వాడుకుని మహిమ పొందుకోవాలని ఆశపడుతూ వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి చాలా మరి నేనైతే చాలా పాస్టమ్ గారి గురించి చాలా నేను దుఃఖపడ్డానండి. దుఃఖం అంటే ప్రభువునందే మా దుఃఖం. ఎందుకంటే ఆమె చాలా మంచి పరిచర్య చేసిన సేవకురాలు నాకు తెలుసు. ఒక సమయంలో ఆమె సేవ పరిచర్యకు రావడానికి భయపడిన ఆ పాస్టమ్ గారు చాలా కాలం క్రితం మరి ఆమె దేవుని దగ్గరికి వచ్చి మరి అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా మరి దేవుని పనిలో పరిచర్యలో బహు బలంగా వాడబడి అనేక మందిని ప్రభువు దగ్గర తీసుకురావడానికి
అలాగే పాస్టర్ గారు విరివిగా మరి దూర ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మరి అవుట్ రీచ్ పరిచర్యలో ఉన్నప్పుడు పాస్టర్ గారు చర్చిని చాలా చక్కగా దేవునికి మహిమకరంగా ఆమె మరి బలపరచడానికి, ముందుకు నడిపించడానికి ఆమె పడిన ప్రయాస చాలా గొప్పది. ఆ సమయంలో నేను చాలా సంతోషించేదాన్ని. ఒకప్పుడు పరిచర్యకి రావడానికే భయపడిన అమ్మగారు ఎంత మంచి పరిచర్య చేస్తుందని చాలా సంతోషించేదాన్ని. మరి వారికి మాకున్న సంబంధం చాలా గొప్పది. కొన్ని సంవత్సరాలు బట్టి, ఒక 20 సంవత్సరాలు బట్టి పాస్టర్ గారి కుటుంబంతో మాకున్న పరిచర్య బిడ్డలు, ఒక కుమార్తెలందరినీ కూడా దేవుడు దీవించాడు. పెద్ద కుమార్తె కూడా మంచి సేవకురాలుగా మరి బహుబలంగా బిడ్డ కూడా వాడబడుతుంది. అందుని బట్టి కూడా బిడ్డని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అలాగే మిగిలిన కుమార్తెలు అలాగే కుమారుడిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ బిడ్డలు కూడా దేవుని ఇంకను బలపడి ఆదరించబడి మరి తండ్రికి మంచి సహకారులుగా మరి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ, ఈ సమయంలో పాస్టర్ గారిని మరి ఏ విధంగా మనం ఆదరించలేం, కానీ దేవుడే ఆయన ఆదరించి బలపరిచి ధైర్యపరచాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చక్కటి మాటలు తెలియజేసినటువంటి సుధాకర్ అమ్మగారు కూడా ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో క్రీస్తు సాక్షులు శ్రీమతి మైలపల్లి సలోమ గారి యొక్క ఆదరణ కూడిక నిమిత్తము వర్తమానుకులుగా పిలువబడినటువంటి సీనియర్ దైవజనులు అపోస్తులు జోసఫ్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వచ్చి దేవుని వాక్యంలో అందరిని నడిపించవలసిందిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరిచే సమయాన్ని అయ్య గారికి అప్పగిద్దాం. హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చిన యేసయ్యకు ఒకసారి చప్పట్లు కొట్టాలి. నన్ను ఆహ్వానించిన డేవిడ్ పాల్ గారు, నేను పరిచయం అయిన దగ్గర నుంచి నాతో మాట్లాడకన్నా ఉండలేడు. ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తుంటాడు, పలకరిస్తుంటాడు. నేను వచ్చినప్పుడు కూడా ఎక్కడ మీటింగ్ వచ్చినా ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి వారిని పలకరిస్తున్నాను. ఆ క్రీస్తుని బట్టి ఆ ప్రేమను దేవుడు అనుగ్రహించారు. మరి సహోదరి కొరకు నాకు చాలాసార్లు ఫోన్లో చెప్తూ ఉండేవారు, అలాగా ప్రార్థన చేయడం జరిగేది. నేను డేవిడ్ పాల్ గారు వాడబడటానికి కారణం వాళ్ళ నాన్నగారు వేసిన ఫౌండేషన్ పునాది. మోషే గారు ఆ దీవెన బిడ్డల మీద, ఆయన ఆజ్ఞలు పాటించే వారి మీదకి 1000 తరాలు దీవెన వస్తుందని దేవుడు చెప్పారు. ఆ దీవెన ఈరోజు బిడ్డలు అనుభవిస్తున్నారు. తర్వాత వారి బిడ్డలు అది తప్పకుండా అనుభవిస్తారు. ఇప్పటి వరకు దైవజనులు వేదిక మీద ఉన్నవారు అనేకమైన ఆదరణ మాటలు చెప్పారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా హృదయంలో ఉంచిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఈ మరణం గురించి బైబిల్ కానీ చెప్పకపోతే మనకు ఎవరికి తర్వాత సంగతులు తెలిసేవి, మరణం అనంతరం ఏంటి అనేది మనకు అర్థమయ్యేది కాదని మీకు మనం చేస్తున్నా. ఎక్కువ ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ప్రసంగి 3లో రాస్తాడు, ఆకాశము క్రింద ప్రతి దానికి ఒక సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు. చూడండి, ఇది ప్రతి దానికి దేవుడు ఒక సమయం ఏర్పాటు చేశాడు. ఆయన సమయం వచ్చినప్పుడే ప్రయత్నం కూడా మనలో ప్రారంభమైన చేస్తాడంట. ప్రయత్నం చేయాలన్న ఆయన సమయం రావాలి. ఆయన సమయం రాకపోతే ప్రయత్నం కూడా మనం చేయలేము. ఇక్కడ ఇంచుమించు ఒక 13 జతలు రాశాడు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడి, ఇలాగ జత రాశాడు. ఇవన్నీ పరిశోధిస్తే ఏం కనిపించిందంటే ఒక 26 విషయాలు అక్కడ ఉంటే
13 విషయాలు మనిషిని సంతోషాన్ని ఇచ్చేయి, 13 విషయాలు మనిషికి దుఃఖాన్ని ఇచ్చేవి. అంటే దేవుడు సుఖ దుఃఖాలు 2 మనిషికి ఏం చేశాడు? ఆ 2, అది ఎక్కువ ఇది తక్కువ అని కాదు, 2 కూడా సుఖ దుఃఖాలు దేవుడు సమానంగా మనకి జతపరిచాడు. నేనేమంటానంటే క్రైస్తవుడు ఎప్పుడు సుఖంగా ఉండాలి అనుకోవడం దేవుడు చిత్తం కాదు. అది అంటే సుఖ దుఃఖాలు 2 క్రైస్తవుడు అనుభవించాలి. అసలు దుఃఖము ఎందుకు అనుభవించాలి? సుఖమే పెడితే బాగుండు కదా అంటే ప్రభు అంటాడు, నువ్వు దుఃఖము అనుభవించకపోతే దుఃఖపడే వారిని వాదార్చలేవు అంటాడు. ఒక పని నువ్వు నేర్చుకుంటేనే అది నువ్వు ఇతరులకి చెప్పగలవు అనేది బైబిల్లో రాశాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే పుట్టుటకు, దాని పక్కనే చచ్చుటకు అని రాశాడు. ఈ 2 పక్క పక్కనే ఉన్నాయి. కొంతమంది పుట్టగానే చచ్చిపోతారు, కొంతమంది ఒక 10 years ఉండి చచ్చిపోతారు, కొంతమంది ఒక రోజు ఉండి చచ్చిపోతారు. ఇవన్నీ కూడా మన చేతుల్లో లేవు, దేవుడి ఇష్టం అది. పుట్టుటకు చచ్చుటకు ఒక సమయం అన్నాడు. ఈ పుట్టడానికి చావటానికి మధ్యన ఉన్న జీవితాన్ని ఏమంటాడంటే యాత్ర అంటాడు. ఏమంటాడు? యాత్ర. కొంతమంది ఎక్కువ కాలం యాత్ర చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు, అసలు కొంతమంది అసలు చేయరు. పుట్టగానే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ పుట్టుటకు చావటానికి మధ్యలో అది 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, దీన్ని యాత్ర అన్నాడు. దీన్ని యాత్ర అన్నాడు. నేనేమనుకుంటానంటే పుట్టడం అంటే జాబులో జాయిన్ అవ్వడం అనుకుంటాను, చచ్చిపోవడం అంటే రిటైర్డ్ అయిపోవడం అనుకుంటాను. అంతేనా? అయితే ఒక విషయం ఏంటంటే ఈ పుట్టడానికి చావడానికి మనము జీవించిన ఆ జీవిత యొక్క ఫలితాన్నే మనం దేహం విడిచాక అనుభవిస్తాం. ఆ యాత్రలో మనం చేసుకున్న ఆ క్రియల ఫలమే మనం అనుభవిస్తాం. కొరింథీ పత్రిక 2లో 5వ అధ్యాయం 13లో అంటాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి క్రియల ఫలాన్ని మనం అందరము అనుభవించినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడాలి. నేను ఇది కానీ నిజంగా మనకు అర్థమైతే చాలా జాగ్రత్తగా బతుకుతాం. అంటే అన్నిటికీ అక్కడ లెక్కలు, అన్నిటికీ అక్కడ లెక్కలు ఉన్నాయి. ఇక్కడ నా ఇష్టం అనొచ్చు, కానీ అక్కడ అలా కుదరదు. ధనవంతుడు వాడు దేవుని బిడ్డే, వాడు అబ్రహాం కొడుకే, వాడు కూడా అబ్రహాం కొడుకే. లాజరు అబ్రహాం కొడుకే, లాజరు కూడా అబ్రహాం కొడుకే. అయితే వాళ్ళ భూమి మీద పొజిషను, ధనవంతుడు పొజిషన్ చాలా బాగుంది, లాజరు పొజిషన్ సరిగ్గా లేదు. కానీ దేహాన్ని విడిచాక పొజిషన్ రివర్స్ అయిపోయింది. భూమి మీద బాగా సుఖపడినాడు, అక్కడ ప్రతిరోజు ఏం పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. ఇక్కడ యాతన పడినోడు అక్కడ ప్రతిరోజు సుఖపడుతూ ఉన్నాడు. నాకు ఒక అయ్యగారు చెప్తూ, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎన్ని లోతైన విషయాలు చెప్పినా ఈ హృదయం అనేది శుద్ధి లేకపోతే మనం ధనవంతుడు ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోతాం. హృదయ శుద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ హృదయ శుద్ధిని మనం కాపాడుకోవాలి. సాతానుడు రోజు కూడా
మనల్ని పాడు చేయాలనంట వాడు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకన్నా పాడు చేయాలని చూస్తాడంట. మనం ప్రతి సెకండు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి సెకండ్ కూడా పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి దేవుడు సపోర్ట్ చేస్తాడు. పరిశుద్ధంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఆయన సహాయం ఎప్పుడు కూడా ఉంటుందని మీకు మనవి చేస్తున్నా. అయితే ఈ పుట్టడానికి ఈ చావటానికి మధ్యలో ఉన్న గ్యాప్ యాత్ర అంటారు. ఈ యాత్రలో మనము చేసుకున్న క్రియల ఫలమే మన శరీరము అనుభవిస్తుంది, ఆత్మ కూడా అనుభవిస్తుంది. బ్రతికుండగా మన శరీరం అనుభవిస్తుంది, దేహాన్ని విడిచాక మన ఆత్మ ఏదైనా శరీరంలో ఉండగా జరిగించిన ఫలాన్ని మనం అనుభవిస్తామనేది బైబిల్లో రాయబడింది. చూడండి, ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతను రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. అయితే అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ డబ్బు అనుభవిస్తాడంటే అతను ఉద్యోగంలో దాచుకున్న దాన్నే ఉద్యోగం నుంచి బయటకు వచ్చాక అనుభవిస్తాడు. అలాగే ఈ శరీరంలో మన ఆత్మ ఉండగా మనం జరిగించిన క్రియల ఫలాన్నే మనం బాడీ నుంచి బయటకు వచ్చాక కూడా దాన్నే మనం అనుభవిస్తాము అనేది గుర్తుపెట్టుకొని మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలాన్ని మనం అక్కడ అనుభవించవలసి ఉంటుంది. ఒకసారి మా అమ్మగారు, మా ఇంట్లో మొట్టమొదట మా అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే ఆవిడికి షుగరు గడ్డేసి ఆమె బాధకు తట్టుకోలేక నమ్ముకుంది. అప్పటికి మేము ఎవరు మారలేదు. కానీ మా అమ్మగారు సడన్గా కొద్ది కాలం ఆయుష్ ఇచ్చాడు దేవుడు, బ్రతికి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయేదాకా మేము ఎవరు మారలేదు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మేమందరం మారడం ప్రారంభమైంది. నేను ఏకంగా పాస్టర్ గారు అయిపోయాను. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పిన మాట నేను మారాక జ్ఞాపకం వచ్చింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము అన్నాడు. అంటే నేను ఇక్కడ ఉన్నదానికన్నా నేను తండ్రి దగ్గరకు వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనకరం అని అన్న మాట నాకు జ్ఞాపకం వచ్చిందనమాట. కాబట్టి మా అమ్మగారు అక్కడికి వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే భూమి మీద ఉన్న మేము గొప్ప ప్రయోజనాలు చూసాం. ఆమె అక్కడ ఉండడం వల్ల భూమి మీద ఉన్న వాళ్ళకి గొప్ప ప్రయోజనం కలిగింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉంటే కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు, లేదా మధ్యలో టీవీ చూడడం, ఫోన్ చూడడం చేస్తారు. అక్కడ ఏమి చూడటాకుండదు. దేవరాత్రులు ఏం చేస్తారు? వాళ్ళు దేవుడికి మొరపెడుతుంటారు. భూమి మీద ఉన్న ప్రజల కొరకు, సంఘాల కొరకు, బంధువుల కొరకు, వారి కుటుంబం కొరకు దీవారాత్రులు మొరపెడుతూ ఉండడం ద్వారా ఏం జరుగుతుంటుందంటే ఇప్పుడు ఈ సంఘానికి గొప్ప ప్రయోజనాలు జరగబోతున్నాయి. ఆమె అక్కడ ఉండడం వల్ల అంటే ఇక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. నా దగ్గర ఒక విశ్వాసి, చాలా బలమైన వ్యక్తి, సడన్గా చనిపోయాడు. చనిపోయినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. బాధపడినప్పుడు ప్రభు నాకు చెప్పాడు, నీకు ఇక్కడ ఉన్నదానికన్నా అక్కడ ఉండడం వల్లే నీకు ఎక్కువ ఉపయోగపడతాడు అన్నాడు. అక్కడ ఉండడం వల్ల నీకు ఎక్కువ ఉపయోగపడతాడు అన్నాడు. అంటే దీవారాత్రులు నీ కొరకు అక్కడ ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన వాళ్ళు అక్కడ ఉండడం మనకి మంచిదా చెడ్డదా? అమ్మా, మన వాళ్ళు అక్కడ ఉండడం మంచిదా చెడ్డదా?
మన వాళ్ళు అక్కడ ఉండడం మంచిది. అక్కడ ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు సహోదరి కొరకు భూమి మీద ఏమిన్నాం? మంచి సాక్షి ఉన్నాం. ఇక్కడ సాక్ష్యం లేకపోతే అక్కడికి వెళ్ళే అవకాశము లేదు. ఇక్కడ వినాలి సాక్ష్యం, ఇక్కడ మనం వినాలి. చివరగా ఇంకొక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ మాటలే ఆదరించి, ఈ మాటలు తప్ప ఏమి కూడా మనిషిని ఆదరించలేవని మీకు మనవి చేస్తూ ఉన్నా. మా తల్లి గారు అక్కడ ఉండడం ద్వారా మా బ్రదర్స్ మార్పు చెందారు, మేము మార్పు చెందాం. తర్వాత పరిచర్య కూడా బాగా విస్తరించడం ప్రారంభించింది అన్నమాట. ఇక ముందు ఇంకా బాగా విస్తరించడం అనేది ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి జరుగుతుంది అన్నమాట. అయితే ముఖ్యంగా విశ్వాసులు ఏంటంటే, అమ్మగారు ఉన్నప్పుడు మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, అమ్మగారు లేకపోతే ఇంకా మరింత ఎక్కువ ప్రేమను కలిగి మీరు సంఘాన్ని అంటిపెట్టుకొని మీరే సైనికుల్లాగా పనిచేసి అనేక మందిని ప్రభు దగ్గరకు మీరు నడిపించే వాళ్ళగా ఉండాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భూమి మీద మంచి సాక్ష్యం, అది మనకు బైబిల్లో చూస్తాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 చూస్తాం. ఆనోకు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడనే సాక్ష్యము భూమి మీద పొందాడు. ఎవరికి ఇష్టం లేకపోయినా పర్లా, మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టడు అనే సాక్ష్యము పొందాడు. ఆ సాక్ష్యమే అతన్ని తీసుకెళ్ళడానికి కారణం. అలాగే మనల్ని దేవుడు తీసుకెళ్ళక ముందు కూడా మనము భూమి మీద ఆయనకు ఇష్టడు అనే సాక్ష్యము పొందాలి. మరి ఇప్పటి వరకు చాలా సాక్ష్యాలు విన్నాను నేను. అన్నీ కూడా మరి ఆ సాక్ష్యాలు చూసినప్పుడు ఆమె దేవునికి ఇష్టురాలు అనే సాక్ష్యాన్ని పొందింది. కాబట్టి మరణానికి వయసు అనేది లేదు. ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలీదు. కొంతమంది చెడ్డోళ్ళుగా ఉండి ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళుగా ఉండి తొందరగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మా దగ్గరికి ఒక్కొక్కసారి కొంతమంది విదేశాలు వెళ్ళే వ్యక్తులు వస్తుంటారు. వాళ్ళు మాకు 4 విషయాలు చెప్తారు. ఏంటి ఆ 4 విషయాలంటే, మొట్టమొదట పాస్పోర్ట్కు ప్రార్థన చేయమంటది, రెండవది మెడికల్కి చేయమంటది, మూడవది వీసాకి చేయమంటది, నాలుగవది ఫ్లైట్ రిజర్వేషన్కి చేయమంటది. ఈ సందర్భంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ ఉన్నది ఇండియాలో, కానీ వేరొక దేశం వెళ్ళాలి. కానీ ఎక్కడ ఉండగా సిద్ధపడుతుంది? ఇండియాలో ఉండగానే పాస్పోర్టు, ఇండియాలో ఉండగానే మెడికల్, ఇండియాలో ఉండగానే వీసా, ఇండియాలో ఉండగానే ఫ్లైట్ రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఇండియాలో. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అనే దేశం వెళ్ళాలి. కానీ ఎక్కడుండగా సిద్ధపడాలి అంటే, భూమి మీద ఉండగానే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలోనే నువ్వు సిద్ధపడాలి. ఆ 4 చెప్పి ముగిస్తాను. విదేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎంత అవసరమో, పరలోకానికి ఒక పాస్పోర్ట్ ఉంది. దాని పేరేంటంటే మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. బాప్తీసం అనేది కేవలం పాస్పోర్ట్ మాత్రమే. పాస్పోర్ట్ ఒకటి ఉంటే విదేశాలు వెళ్ళరు. దానికి ఏం కావాలి? మెడికల్ రిపోర్ట్ కావాలి. ఏంటి? మెడికల్ కావాలి. దానికి మెడికల్ ఉండాలి. అంటే మెడికల్ అంటే నేనేమంటానంటే మారు మనసు. అంటే బాప్తీసం అనే పాస్పోర్ట్ ఉండాలి, మారు మనసు అనే
మెడికల్ రిపోర్టు ఉండాలి. నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, మనిషి మారితే దేవుడు మనిషిలోకి వస్తాడని బైబిల్లో ఎక్కడా రాయలే. మనస్సు మారితే వస్తాడని రాశాడు. మనిషి మారితే రాడిగాని ఏం మారాలి? మనసు మారాలి. మనిషి మారిన వాడి ద్వారా మనుషులు మారరు, మనస్సు మారిన వాడి ద్వారా మనుషులు మారుతారు. ఎందుకంటే మనస్సు మారిన వాడు మూర్ఖులకు తరం వారికి ఏమైపోతాడు? సపరేట్ కనబడతాడు. అతను సపరేట్గా ఉంటాడు. అందుకే జనం ఆకర్షించబడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులకి పాస్పోర్ట్లు ఉన్నాయి కానీ మెడికల్ సరిగ్గా ఉండలేదు. అంటే మారు మనసు కలిగి ఉండాలి. పాట పాడుతుంటాం, ఏంటది? మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారకపోతే ఏం పాడాలంటే, మారని మనసు దేవుడికి ఇస్తే ఫలితాలు ఉండవు. మారితే ముందుకు పాడుకోవచ్చు, మారకపోతే ఎంతకాలం అయినా మనకి ఫలితాలు ఉండవు. ఇందాక అయ్యగారు చెప్పారు లాజరు ధనవంతుడి కొరకు. లాజరు కంట పాస్పోర్ట్ ఉందంట, మెడికల్ కూడా ఉంది. లాజర్కి పై జబ్బులు ఉన్నాయంట కానీ లోపల జబ్బు లేదంట. ఏ జబ్బు లేదు? లోపల జబ్బు లేదంట. ధనవంతుడికి పై జబ్బులు లేవంట కానీ ఆడికి ఏ జబ్బు ఉంది? లోపల జబ్బు ఉందంట. అమ్మ, పైన ఎన్ని జబ్బులు ఉన్నా పైకి వెళ్ళిపోతాం కానీ లోపల పాపం అనే జబ్బు ఉంటే కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి దాన్ని మెడికల్ అంటారు. అంటే లాజరు పాస్పోర్ట్ ఉంది, మెడికల్ కూడా ఉంది. ధనవంతుడికి పాస్పోర్ట్ ఉంది కానీ ఏం లేదు, మెడికల్ సరిగ్గా లేదు. ఇప్పుడు చాలామందికి మెడికల్ ఇబ్బందిగా ఉంది. పాస్పోర్ట్లు అందరికీ ఉన్నాయి. దాన్ని కొంచెం మనం కరెక్ట్ చేసుకుంటే తల్లిగారు వెళ్ళిన దగ్గరికి మనం కూడా వెళ్ళొచ్చు అని మనం చేస్తున్నాం. ఇంకా 2 ఉండిపోయినా అవి చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది? ఎన్ని అయిపోయినాయి మనకి? ఏంటయ్యి? నేను చెప్పడం అయింది, మీకు అయిందో లేదో నాకు తెలీదు. దేవుడికి నేను చెప్పడం అయిపోయింది, మీకు అవ్వాలి, మనందరికి అవ్వాలి, మీకే కాదు. పాస్పోర్ట్, మెడికల్. ఇంకా 3వది ఏంటంటే వీసా. వీసా అనేది ఏంటంటే అక్కడ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవడం. మీకు లాస్ట్ ఏంటంటే ఇవన్నీ అయిపోయాక విదేశాలు వెళ్ళటానికి ఏం ఎక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. మనందరికీ రిజర్వేషన్ కావాలి. అలాగే బాప్తీసు ఉండాలి, మారు మనసు ఉండాలి, ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు మనందరికీ పెళ్ళి కొడుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లైట్ పంపిస్తాడు. ఆ ఫ్లైట్ పేరు ఏంటంటే మేఘము అన్నాడు. ఏమన్నాడు? మేఘంలో ఎక్కాలి మనం. మేఘంలో ఎక్కేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎన్ని చూపించాలి? పాస్పోర్ట్ చూపించాలి, మెడికల్ చూపించాలి. ధనవంతుడు అన్నాడు, పాస్పోర్ట్ ఉంది కానీ నాకు మెడికల్ లేదంటే, నువ్వు కిందకి వెళ్ళిపోని ఏం చేశాడు? పైకి వెళ్ళేవాడికి దూతలు తీసుకెళ్ళాలి, కిందకి వెళ్ళేవాడిని ఎవడ తీసుకెళ్ళక్కర్లే, బటన్ నొక్కేస్తే వెళ్ళిపోతాడు కిందకి. ఎందుకంటే పైకి వెళ్ళేవాడిని తీసుకెళ్ళాలి కానీ కిందకి వెళ్ళేవాడిని ఎవడు తీసుకెళ్ళే పనిలే. ధనవంతుడు అగ్నిలో పడ్డాక అరిసిన అరుపు 16వ అధ్యాయం మీరు చూసుకుంటే 23వ వచనం నుంచి లోకాసు వార్తలు వాళ్ళిద్దరి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, వీడు అగ్నిలో పడిపోయాక అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ ఆ పాతాళములోంచి అబ్రహాము కుడి పారిశ్యానున్న లాజరును చూసి వీడు అగ్నిలోంచి పాతాళంలోంచి అరిస్తే ఎక్కడికి వినపడిందంట అరుపు? పరదేశికి వెళ్ళిపోయిందంట ఆ సౌండ్. వెళ్ళిపోయి నా తండ్రి అయినా అబ్రహామా అనేటికి అబ్రహాం ఉలిక్కి పడ్డాడంట. వీడు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు నా అన్నని పిల్లలేదు, ఇప్పుడు ఏంటి వీడికి నేను జ్ఞాపకం వచ్చానని కిందకు చూశాడంట. నాన్న అక్కడ జ్ఞాపకం రాలేదు కానీ ఈ మంటలో జ్ఞాపకం వచ్చావు నువ్వు అంటున్నాడంట. ఇక్కడ జ్ఞాపకం చేసుకోకపోతే అక్కడ జ్ఞాపకం వస్తుంది. అడుగుతున్నాడంట, నాన్న లాజరును పంపించి. అంటే వీడు కూడా ఎవడి కొడుకు? అబ్రహాం కొడుకే. తండ్రి అయిన అబ్రహాం అన్నాడు కదా. కానీ వీడికి పాస్పోర్ట్ ఉంది కానీ మెడికల్
లేదు. అందుకే అబ్రహాం కూడా అదే చెప్పాడు, నా కుమారుడా అని అంటాడు. నువ్వు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు, అదే మెడికల్ సరిగ్గా లేకపోవడం, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనల్ని ఎవడు అడగకపోయినా మనల్ని అడిగేవాడు ఒకడు ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ శరీరములో ఉండగా ప్రతిదానికి లెక్క ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అంటున్నాడు, నిజంగా ధనవంతుడి కంట అగ్గిలో పడ్డాకంట వాడికి సండే స్కూల్ ప్రసంగం కూడా జ్ఞాపకం వచ్చిందంట. ఎక్కడ పడ్డాక? అగ్గిలో పడ్డాక సండే స్కూల్ ప్రసంగం కూడా వాడికి జ్ఞాపకం వచ్చింది, కానీ అవకాశం లేదు. కాబట్టి మరి పాస్టమ్ గారు దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డారు. ఇప్పుడు బ్రతికి ఉన్న మనకన్నా ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు. బీపీలు షుగర్లు అన్నీ మనకే వస్తాయి, వాళ్ళకి ఇంకేమీ ఉండదు. కాబట్టి ఆ తల్లిగారు అక్కడుండి ఏం చేస్తుందంటే ధూపం వేయడం ద్వారా భూమి మీద ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఎవరికైనా పాస్పోర్ట్లు లేకపోతే పాస్టర్ గారితో చేయించుకోండి. మరి ఆ పాస్పోర్ట్ ఉండాలి, తర్వాత మెడికల్ ఉండాలి. ఇవన్నీ కూడా చేసుకుంటే మనం నేను నా అనుభవంలో తెలుసుకున్నది ఏంటంటే, చావైనా రాకడైనా ఎవడికి భయం అంటే మారు మనసు లేనివాడికి. ఎవరికి భయం? మారు మనసు లేనివాడికి భయం. మారు మనసు పొందిన పౌలు అంటాడు లాభం అంటాడు. ఏమంటాడు? అది లాభం. కాబట్టి ఆమె లాభకరమైన దగ్గరికి వెళ్ళింది. ఈ కుటుంబానికి దేవుడు ఎప్పుడు ఆదరిస్తాడు. ఇంకా పరిచర్య అక్కడికి వెళ్ళడం ద్వారా ఇక్కడ విస్తరిస్తుంది. అది నా అనుభవం. మా ఊళ్ళో అక్కడికి వెళ్ళాక నా పరిచర్య ఇంకా అభివృద్ధి చెందింది. దేవుడు ఈ మాటల చేత కుటుంబాన్ని మనల్ని ఆదరించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరి ముగింపు సమయానికి వచ్చాం. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రభుపేట అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా చక్కటి అనుభవంతో కూడినటువంటి మాటలు. నిజంగా పాస్పోర్ట్ లేకపోయినా, వీసా లేకపోయినా, మెడికల్ లేకపోయినా, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళలేము. హల్లెలూయా. మా సంఘం అంతా కువైట్ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కువైటే మా సంఘం అందరూ, అమలాపురం ఏరియాలో, హైడ్విల్ మండలంలో. స్తోత్రం. అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏది తక్కువ వచ్చినా ఎయిర్పోర్ట్లో మరలా మనల్ని ఆఫ్ చేసి రిటర్న్ పంపిస్తారు. రిటర్న్ పంపించడానికి బటన్ నొక్కితే చాలంట. తీసుకెళ్ళడానికి ఏమో దేవుని దూతలో ఉండాలి. సిద్ధపాటు దేవుని రాకడ కొరకు, ఆయన పెండ్లు కుమారుడిగా రెండవ రాకడలో సార్వత్రిక సంఘాన్ని, కన్యక సంఘాన్ని ప్రధానము చేసుకోవడానికైనా రాబోతున్న ఆ సమయానికి సిద్ధపాటు లేకపోతే బుద్ధి కలిగిన 5 కన్యకలు ఎత్తబడ్డారు. బుద్ధి లేనోరు విడవబడిన రీతిగా ఖచ్చితంగా సంఘము విడవబడుతుంది. ఇగో సంఘం చెప్పమంటారా? మాది పోయే కాలం కానీ వచ్చే కాలం కాదు. సంపాదించుకున్న రోజులు అయిపోయినాయి. ఉన్నాకడుకు ప్రభు సేవ కొరకు, సువార్త కొరకు ఖర్చు పెట్టినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ 15 సంవత్సరాల్లో సుమారు దగ్గర నేను 80 లక్షలు ఖర్చు పెట్టాను నేను దేవుని సేవలో. అంతా ప్రభు ఇచ్చిదే. మా అకౌంట్లో కనీసం ఒక 1000 రూపాయలు కూడా ఉండవు. హల్లెలూయా. దేవుని రాకడ వస్తుందన్న సంగతి మాకు తెలుసు. పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రభువు కొరకు సమస్తము కూడా వెంటగా ఎంచుకొని నిలబడాలి. అందుకని అతి తక్కువ టైంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలను మహిమ కలిగిన పరిచర్యలుగా దేవుడు ఆయన ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థనా సమయానికి వచ్చాం. కుటుంబ సభ్యులందరూ కూడా స్టేజ్ దగ్గర రండి. అందరూ కూడా లేచి నిలబడదాం. స్టేజ్ మీద ఉన్న సేవకులు కూడా లేచి నిలబడతారు. మరి డేవిడ్ పాల్ గారు కుటుంబం కొరకు ఆ సేవకులందరూ కూడా ఏకీపించి ప్రార్థన చేస్తుండగా ధరంపాల్ అని మన మధ్యన ఉన్నారు దేవుని సేవకులు.
ఉన్నతమైన మహిమ గల పరిచర్య జరుగుతున్నటువంటి సేవకులు వారు ప్రార్థన చేస్తారు. అపోస్తులు మోషే గారు ఆత్మీయ కుమారులు మొదటగా సేవకు పంపబడినటువంటి దానియేల్ అన్న ఆ బ్లెస్సింగ్స్తో ఈ యొక్క కూడికను మనం ఆదరణ కూడికను ముగించుకుందాం. అందరూ రండి, కుటుంబ సభ్యులు అందరూ కూడా రండి. దేవుడి పాల్ గారు కుమార్తెలు కుమారుడు అలాగే అల్లుడు గారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రండి, త్వరగా రావాలి. ముగింపులోకి వచ్చేసాం మనం. రండి ఫ్రంట్కి రండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సేవకులందరూ కూడా చేతులు ప్రార్థన చేద్దామండి. దయగల తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు అయ్యా. మాకందరికీ 100 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంటుంది, కానీ అది నీ చేతిలోనే ఉంది. నీకు ఇష్టమైనటువంటి మనుషులను నువ్వు పిలుచుకుంటావు తండ్రి. ఎన్ని సంవత్సరాలు బ్రతికామనేది కాదు, కానీ ఎంతగా నీ కొరకు ప్రకాశించామనేది ముఖ్యమైనది. తల్లి, ఆకాశ మండలంలోని జ్యోతిలాగా ప్రకాశించి అనేక మందిని నీ తట్టు త్రిప్పి ప్రార్థించి సేవకుణ్ణి నిలబెట్టినటువంటి గనురాలు తండ్రి. ఆ తల్లిని బట్టి అనేకమైన మాటలు మేము విన్నాం. నీ దాసుని వర్తమానాన్ని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. డేవిడ్ పాల్ గారు చేస్తున్న పరిచర్య అమోఘమైనది. అనేక మందిని నీ తట్టు త్రిప్పుతూ నీ రాజ్యమును కడుతున్న గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడికి ప్రార్థనా సహాయం అందించి ప్రోత్సహించిన రథసారథైనటువంటి భార్యగా ఆ తల్లి ఉండడం ఎంతో గొప్ప విషయం ప్రభువా. మీరు మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉండగా ఆ తల్లి కూడా ఎంతో ప్రోత్సహించిందని మేము వింటున్నందుకు నీకు వందనములు తండ్రి. ప్రభువా, ఆ తల్లి అనేక మందికి తల్లిగా వెళ్ళిపోయిందయ్యా. అయ్యా, ఒక సువర్ణ పాత్రగా నీకోసం బ్రతికిన తల్లిని బట్టి స్తోత్రం ప్రభువా. ఇంకను ఈ పరిచర్యను నీ కుమారులు చెప్పినట్లుగా మహిమగల పరిచర్యగా చేయండి. అనేకులకు దీవెన గల పరిచర్యగా చేయండి. అనేక మందిని నీ సేవకుని చేతికి అప్పగించండి ప్రభువా. తండ్రి, దీవించండి. పిల్లలు నాన్న ఆదరించండి. తల్లి స్థానంలో మీరు ఉండండి తండ్రి. అయా, భార్య స్థానంలో మీరు నాన్న నీ కుమారుడికి ఉండండి ప్రభువా. అయా, ఎవరి పాత్ర వారికి నాన్న మీరు పోషించండి ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, పరిచర్యని దీవించండి ప్రభా. ఈ ప్రాంతం అంతటిని కూడా ఈ బిడ్డలకు అప్పగించండి ప్రభువా. మహిమ తెచ్చుకోండి. ఎంతమందిని సంపాదించుకుని సేవకుడు, ఇక్కడ అనేక మంది సేవకులు, అనేక మంది సంఘము, గ్రామస్తులు ఇక్కడికి వచ్చారంటే నీ కుమారుని యొక్క మంచితనమే ప్రభువా. ఇంకా నువ్వు బహుగా వీరిని దీవించమని, ఆదరించమని, తోడై ఉండమని మీకే వందనములు చెల్లిస్తూ ఆ తల్లి ఆత్మకు శాంతి కలుగును గాక, కుటుంబానికి ఆదరణ కలుగును గాక దీవించమని నా ప్రార్థన వినమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే భోజనాలు కాస్త ఫ్లోటింగ్ ఉంది కనుక ఒక 2-3 సేవకులు చిన్న చిన్న ప్రార్థన చేద్దాం. ఈ పరిచయం కొరకు మన మధ్య ఉన్నటువంటి సత్యనారాయణ గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మన మధ్య ఉన్నటువంటి కిష్టభరణ గారు కూడా చిన్న చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా వాళ్ళ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి పెందాం. సత్యనారాయణ గారు. పరిశుద్ధులైన తండ్రి, అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినట్టు పరలోక ప్రియ ప్రభా, మీ కొందనాలు నైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు ప్రభా, మీ యొక్క బిడ్డ ఈ లోకంలో అనేక ఆత్మలు సంపాదించిన అయినా పరిచయం చేసి మీ సన్నిధికి వచ్చిన బొమ్మ స్తోత్రాలు. విడబడినట్టు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వామి, మీ పరిచయం చేస్తున్న మరి మీ సేవకులు దేవుడి పాల్గొని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక ఆత్మలు సంపాదించడానికి నేను మీరు కృప చూపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి అయ్యా. కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చినట్టు బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు క్రీస్తును ప్రార్థించుకుని అడుగుతుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన మధ్య జాన్ పాస్టర్ కూడా చిన్న క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, జయము కలిగిన మా ప్రభువా, ఇదిగో ఈ యొక్క సమయంలో నీ దీన సేవకులు డేవిడ్ పాల్ని, వారి కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇదిగో చిన్న యవన బిడ్డలు వదిలిపెట్టి తల్లి
తన యొక్క సమయాన్ని ముగించుకుని వెళ్ళింది. ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానన్న మాట ఆ బిడ్డలపైన మీరు నెరవేర్చి, భర్త లేని, భార్య లేని లోటు, తల్లి లేని లోటు ఈ కుటుంబానికి మీరు తీర్చి కార్యం చేసి మహిమ పొంది నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొక చిన్న 2 ప్రార్థనలు ఉన్నాయి. అందులో కళ్ళు మూసుకో, సేవకులు కూడా ప్రార్థన చేద్దాం. వరప్రసాద్ గారు ఉన్నారు, దుమ్ములపేటలో బలమైన సేవా పరిచయం నడిపిస్తున్నట్టు వరప్రసాద్ అయ్య గారు కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తదుపరి మన కృష్ణపురాణ గారి ప్రార్థనతో మన దానియేలు అన్న ఆ బ్లెస్సింగ్తో యొక్క కూడుకు ముగించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభం నుండి ముగింపు వరకు చక్కగా కూడుకుని జరిగించారు. ఇదిగో ప్రభువా, తల్లిగారు మా నుండి దూరమైనా కానీ ఇంత అభిమానాన్ని సంపాదించుకుని ఇదిగో ప్రభు అనేక ఆత్మను రక్షించడానికి మీ ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన సంఘము, అలాగే బంధువులు, బిడ్డలు, పరిచర్యకు, అలాగే ముఖ్యంగా నీ సేవకులకు గొప్ప ఆదరణ అనుగ్రహించి దీవించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. మహాగణుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియమైన సహోదరుడు డేవిడ్ పాల్ను, తన యొక్క బిడ్డలను ప్రభా, తన పరిచర్యను మరి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆదరించండి. సేవకురాలు మీ పిలుపు అందుకుని మీ సన్నిధిలో ఉన్నది ప్రభువా, మీ యొద్ద ఉండుట ప్రయోజనకరమని దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు. తల్లిగారు అక్కడుండి ఈ పరిచర్య కొరకు విజ్ఞాపన చేయుచుండగా మునుపటి కంటే అధికమైన పరిచర్య జరగడానికి నీ కృప అనుగ్రహించి బిడ్డలను దీవించి ఆదరించమని, చేరువచ్చిన సంఘాన్ని, సేవకులను, బంధువులను, సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని, నడిపించమని, దీవించమని, ఈరోజు వెత్తబడిన అమూల్యమైన వర్తమానము మా అందరి జీవితాలలో, కుటుంబాలలో, పరిచర్యలో ఫలింప చేయమని, ఆశీర్వదించమని డేవిడ్ పాల్ మీ చేతులకు అప్పగిస్తూ, వారి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య దివ్య కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సన్నిధి సలోమి గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, ముఖ్యంగా వారి బిడ్డలకు, అలాగే మరి డేవిడ్ పాల్ గారికి, అలాగే సంఘమునకు, ఇక్కడ చేరిన మనందరికీ రానున్న దినాల్లో మహిమగల సంఘముగా ఈ సంఘము భూమి మీద ప్రభులు ఫలించే సంఘముగా దేవుని ఆత్మ సదా తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వందన సమర్పణ మా అందరికీ, దైవజనులకి, సువార్థకులకి, మరి విశ్వాసులకి, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులందరికీ, మరి దేవుని ప్రేమించి దేవుని దాసుడిని నన్ను ప్రేమించి మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి పెద్ద మనసుతో మరి అందరూ భోజనం చేసి, మరి స్థలం ఇరుకుగా ఉంది ఏమనుకోవద్దు, అందరూ కాస్త లేట్ అయినా భోజనం చేసి మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళవలసింది మనం చేస్తున్నాను. పాటలు పాడిన వారు ఇక్కడికి వచ్చండి. పాటలు పాడిన వారు, స్త్రీలైన వారు ఈ మొదటి లైన్లో మీకు ఒక ఏర్పాటు చేయడం, మొదటి లైన్లో ఒక క్రమ పద్ధతిలో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఆ చివరి లైన్ పురుషులు, దైవజనులు ఎవరన్నా ఉంటే ఆ చివరి లైన్ ప్రత్యేక ఏర్పాటు చేయడం అనేది. ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన ఆహారం ఉంది. మీరు కంగారు పడక్కర్లేదు, ఎవరు అయిపోద్దేమో భయపడక్కర్లేదు. చివరి వరకు కూడా అందరికీ సమృద్ధమైన ఆహారం ఏర్పాటు చేసి ఉన్నారు దైవజనులు. మీరు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏ దారి లేని జీవితమో యేసయ్య లేని జీవితమో మరి సేవకులు మాట్లాడడానికి సమయం లేదు. ప్రత్యేకంగా కూటాల్లో మిమ్మల్ని అందరూ నేను ఆహ్వానిస్తాను. మీరందరూ దైవ వర్తమానాలు అందించగలరు. మరి ఎవరికి టైం ఇవ్వలేదని బాధపడద్దు. పెద్ద మనసుతో మరి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రార్థించి మనం చేస్తున్నాం.
ఎందుకీ వ్యామోహాలు, ఎందుకీ ధనదాహాలు, ఎందుకీ